వెల్కమ్ టు సాక్షి స్పెషల్ డిబేట్. మనతో బాలా గారు ఉన్నారు. పరిచయం లేని వ్యక్తి, ప్రముఖ న్యాయవాది. సో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నిటినీ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. న్యాయపరంగా అలాగే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వెనక ఏ రకమైన లోటుపాట్లు ఉన్నాయో దాని గురించి కూడా నిక్కచ్చిగా మాట్లాడే వాళ్ళలో బాలా గారు ఒకరు, మనకు తెలిసిన విషయమే. ఈరోజు మనతో ఉన్నారు, మాట్లాడదాం. బాలా గారు నమస్తే అండి. నమస్తే సార్. మొదలు పెడదాం సార్. ఎందుకంటే ఏ అంశాలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి అది ఎటు వెళ్తుందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియని సిచ్యువేషన్లో ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాలు చూస్తూ ఉన్నాం మనం. సో టు స్టార్ట్ విత్ ఒక్కసారి ఈ టెంపరీ స్ట్రక్చర్స్, పర్మనెంట్ స్ట్రక్చర్స్ అనే విషయానికి వచ్చేటప్పటికి 300-400 కోట్లలో అద్భుతమైన కట్టడం కట్టి ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ఏ పర్సనల్ యాసెట్ కాదు అని చెప్పిన దానికి నానాయాగి చేశారు రిషికొండలో. దట్ వాజ్ అబౌట్ 400 crores ఆడ్. ఇప్పుడు ఒక యోగా కార్యక్రమానికి 300 పైచిలకు కోట్లు అవుతుంది. టెంపరీ స్ట్రక్చర్స్ అని కట్టినవి ఎంత, అవి వాటి ఆ నాసిరకం కన్స్ట్రక్షన్ మనం చూసాం. ప్రస్తుతం కట్టే వాటికి పర్ స్క్వేర్ ఫీట్ ధర చూస్తున్నాం. వీటన్నిటికీ అంటే ఆ తర్వాత ఎలాంటి చిక్కులు వస్తాయి, న్యాయపరంగా ఎవరన్నా మీలాంటి వాళ్ళు పోరాడితే ఎలాంటిది వస్తాయి, ఇవేమీ అవేర్నెస్ ఉండదా, ఉండకపోవటమా, లేదంటే నిర్లక్ష్యమా, అహంకారమా? ఓకే, వీటన్నిటికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే ప్రజెంట్ గవర్నమెంట్కి మోరల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా లేదని ఆలోచించుకోవాలి. ఐ డోంట్ థింక్ సో ద ప్రజెంట్ గవర్నమెంట్ హ్యావ్ ఎ మోరల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎథికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మోరల్లీ, ఎథికల్లీ ఫస్ట్ నువ్వు ఏం మాట్లాడావో ఆ స్టాండ్ మీద నువ్వు లేకపోయావు అంటే యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ మ్యాన్ ఇన్ ద మోరల్ ఆర్ ఎథికల్. ప్రీవియస్ ఇప్పుడు మీరన్నట్టే 400 కోట్లు పెట్టి రిషికొండ దగ్గర కడితే కట్టడాలు అది ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి ఓన్ ప్రాపర్టీ కింద అట్రిబ్యూట్ చేశారు. వెన్ యూ అట్రిబ్యూట్ యూ హ్యావ్ టు గివ్ ఎ సేల్ డీడ్ ఆర్ అదర్వైజ్ గిఫ్ట్ డీడ్. ఇచ్చావా ఇప్పుడు దాకా? ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ తీసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆయన ఎవరైనా కావచ్చు XYZ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్, విల్ గో అండ్ ఆక్యుపై దట్. ఒప్పుకుంటారా? రైట్ ఆర్ రాంగ్? ఎందుకంటే బికాజ్ యువర్ ఓరల్ ప్రామిస్ ఈస్ దేర్. You said this is a property belongs to somewhere else. Okay, let it be, అది పక్కన పెట్టిద్దాం. 400 crores rupees పెట్టి ఒక స్ట్రక్చరల్ ప్రాపర్టీ కట్టినప్పుడు దట్ మై యూటిలైజ్ బై ఎ గవర్నమెంట్ ఆర్ యూ మే లీజ్ టు సంబడి ఎల్స్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. ఎయిదర్ యువర్ గెటింగ్ రెవెన్యూ ఆర్ యువర్ యూటిలైజింగ్ సర్వీసెస్, బోత్ ఆర్ సేమ్. రెవెన్యూ వచ్చినా సర్వీసెస్ యూస్ చేసుకున్నా రెండు సేమే. ఇప్పుడు అది కాకుండా మీరు అన్నట్టు యోగాకి 400 కోట్లు, వీళ్ళ మన కోర్టులో కూడా ఒక డిస్కషన్ వచ్చింది. ఓన్లీ బ్యారిగేడ్స్ పెట్టడానికి లేకపోతే వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడానికి చేయడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి అని. అసలు ఎందుకు అంత ఖర్చు అవుతున్నాయి అంటే, కోట్ల రూపాయలు మీరు టెండర్లో తీసుకొనేసి ఇమీడియట్గా మీరు బిల్స్ తీసేసుకొనేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసేసుకొనేసి కమిషన్స్. ఈ కమిషన్స్ ఎలా ఉంటాయంటే కన్సర్న్ మినిస్టరు లేకపోతే కన్సర్న్ కమిషనరు, కన్సర్న్కి సంబంధించిన IAS ఆఫీసర్ లేకపోతే ఇంకోరో అప్రూవల్ చేసేసుకుంటారు. 30%, 40% కమిషన్స్. దిస్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. హైదరాబాద్లో సచివాలయం ఎన్ని కోట్లు పట్టింది? 650 కోట్లు. మన ఆంధ్రప్రదేశ్లో 2014లో కట్టిన కాస్ట్ ఎంత? అది ఐ థింక్ ఇట్స్ 800+. అసలు ఏముందండి అందులో? 4 గోడలు సీలింగ్ వేశారు, అంత POP సీలింగ్ వేశారు. దానికి అంత కాస్ట్ అయిద్దా? దట్స్ టెంపరీ కదా సార్. సరే, మరి టెంపరీ తాత్కాలిక స్ట్రక్చర్ అయినప్పుడు ఈరోజు అమరావతిలో మీరు లేబర్స్ కోసం కట్టారు కొన్ని స్ట్రక్చర్స్, చూడండి. అట్లా ఎందుకు కట్టలేదు? చీప్ అండ్ బెస్ట్గా. నాకు తెలిసి అది కూడా కాస్ట్లీ ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్ చేసి ఉండరు, అది కూడా కాస్ట్లీ చేసి ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటి సార్, మామూలుగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా పర్ SFT కాస్ట్ ఎంత ఉంది, ఎంత అవుతుంది మార్కెట్లో, లేదు ది బెస్ట్ క్వాలిటీ ఇస్తే ఎంత అవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు కనబడుతున్నది ఏంటి? నాకు తెలిసి వైట్ హౌస్ కూడా అంత ఖర్చు అవ్వదు సార్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఈరోజు మనం అపార్ట్మెంట్ కొనాలనుకుంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా 4,000 చిల్లర 5,000 ఉంది. అదేంటి, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, మరి దీనికి ఎందుకు అంత కాస్ట్ అవుతుంది? సింపుల్ లాజిక్ ఆలోచించండి, ఎక్కడ కూడా అక్కర్లేదు. ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, మీరు అపార్ట్మెంట్ కొంటారు అంటేనే విత్ ఎవ్రీథింగ్ ఫర్నిష్డ్. మళ్ళీ అది కూడా ఏంటి, ఫిక్చర్స్ అండ్ ఫర్నిచర్స్ కాకుండా ఓన్లీ ఫిక్చర్స్ అంటే కబోర్డ్స్, వాష్ బేషన్స్ అన్నీ ఆల్ టుగెదర్ రెడీ టు మూవ్ ఉంటుంది. ఆ రెడీ టు మూవ్దే మనకు స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది విత్ ప్రాఫిట్, అది కూడా ల్యాండ్తో కలిపి విత్ ప్రాఫిట్తో ఐ థింక్ 4,000 చేంజ్ నుంచి 5,000 మధ్యలో 6,000 వేసుకుంటే 6,000 వేసుకుందాం. 6,000 చొప్పున ఈరోజు ఓపెన్ మార్కెట్ నడుస్తుంటే ఈ గవర్నమెంట్ ఇంకా దానికంటే రెడ్యూస్లో కదండి రావాలి. మరి ప్రైస్ ఎలా పెంచి ఇది చేస్తారు నాకు అర్థం కాలేదు పర్ స్క్వేర్ ఫీట్కి. అంటే ఇక్కడ ఎంత స్కామ్ ఉందనేది మీరు ఒకసారి గమనించండి. 1. 2, ఎక్కడో దాకా అక్కర్లేదు, 100 కోట్ల రూపాయలు పెట్టి ప్రజెంట్ ఉన్న ఇప్పుడు హైకోర్టు మనం తీసుకున్నాం, అనెక్స్ బిల్డింగ్ కాకుండా ఓల్డ్ బిల్డింగ్, అంటే ఇప్పుడు ప్రజెంట్ అమరావతిలో ఉన్న బిల్డింగ్
యూ బిలీవ్ ఆర్ నాట్, వర్షం పడితే మేమందరం అక్కడ భయపడతాం. ఇట్స్ అ ఫ్యాక్ట్, ఓపెన్ ఫ్యాక్ట్. ఎవరైనా ఒకవేళ కామెంట్స్ చేసినా కూడా రండి, నేను చూపిస్తాను. బికాస్ మేము అక్కడ నేను ఒకసారి కింద పడ్డా, ఎవరో వరకు పక్కన పెట్టండి, ఐ మై సెల్ఫ్ ఫాల్ డౌన్, జారిపడ్డారు. పడ్డాను నేను. రీజన్ ఏంటంటే అక్కడ మీకు ఎప్పుడు పైనుంచే సీలింగ్స్ది ఏ రాయి ఊడి పడిపోతుంది ఎవరికి అర్థం కాదు. ఎన్నోసార్లు పడిన దాఖలాలు ఉన్నాయి. ఇంకా పోతే ఆ పిఓపి వేసిన సీలింగ్స్ ఉంటాయి, వాటర్ కారుతూనే ఉంటాయి. ఇట్స్ ఓన్లీ ఏంటంటే సార్, లైక్ మనం చిన్నప్పుడు థర్మాకోల్స్ ఉండేవి. థర్మాకోల్స్తో మనం స్ట్రక్చర్స్ చేసేవాళ్ళం. అంటే ఎక్స్కర్షన్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇప్పుడు 8th క్లాస్ మోడల్ హౌస్ కట్టాలి. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో, ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ కానీ, కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళు చేసే పనులు ఏంద్రా అంటే ఓన్లీ షో షాప్ తప్పనిచ్చి ప్రాపర్ కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ చేయరు వీళ్ళు. ఎందుకు చెయ్యరు అంటే వీళ్ళకి తెలుసు వీళ్ళు ఉంటే ఒక టర్మే ఉంటారు తప్ప అంతకు మించి ఉండే సమస్య లేదు వీళ్ళకి అని చెప్పేసి అని 1994 తర్వాత వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది. అప్పుడు గుడ్డిలో మెల్ల ఏదో వచ్చేసారు, 2014 వరకు 2004 వరకు కొనసాగారు. దాని తర్వాత ఎక్కడ వీళ్ళకి రానివ్వడానికి లేదు. ఎందుకంటే ఈ ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ క్లాసెస్ కొన్ని ఉన్నాయి. ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ క్లాసెస్లో ఏమైపోతుందంటే మీకు తేరొక మెరొక, అంటే 2 టైప్స్ ఉన్నాయి. వెల్ఫేర్ సొసైటీ వేరుంది, క్యాపిటలిస్ట్ సొసైటీ వేరుంది. ఈ క్యాపిటలిస్ట్ సొసైటీ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుందంటే నాకు ఎవడు పెడుతున్నాడు, ఎవడిస్తున్నాడు, వాడికి నేను ఎట్లా సపోర్ట్ చేయించాలనేది దీంట్లో ఆలోచిస్తారు. ఇక్కడ సైకాలజీ, ఆంథ్రపాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ప్యాటర్న్కి. అండ్ సెక్యులర్ కంట్రీలో సోషల్ డెమోగ్రఫీలో మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సైకాలజీ. ఎందుకంటే ఇప్పుడు రైట్స్ రివర్స్ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? కమ్యూనల్ వార్ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? బికాస్ ఆఫ్ డైల్యూషన్ ఆఫ్ యువర్ సైకాలజీనే కదా, ప్రొవోక్ చేయడమే కదా. సో ఇక్కడ కూడా మీకు ఏంటంటే ఆ ఎలక్షన్స్ వచ్చిన మూమెంట్లో క్యాపిటలిస్ట్లో ఆల్వేస్గా ఏంటంటే ఒక డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి ఒక ప్రొపగండాని తీసుకెళ్తారు మార్కెట్లోకి. దాట్ ప్రొపగండా ఎఫెక్ట్స్ ఎ కామన్ మ్యాన్ ఆల్సో. రైట్ అది ఎంతగా వెళ్ళిందంటే మీరు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు బాలా గారు. బికాజ్ పబ్లిక్గా ఇదేదో సీక్రెట్ డాక్యుమెంటో సీక్రెట్ ఆర్గ్యుమెంటో కాదు, కోర్టులో వెళ్ళి టీడీపీ వాళ్ళు అమరావతి దగ్గర బడుగు బలహీన వర్గాలకో లేకపోతే ఎకనామిక్గా బ్యాక్వర్డ్ క్లాసెస్కో భూములు ఇచ్చి వాళ్ళ ఇల్లు అక్కడ కడితే కానీ అక్కడ డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది అనేది వాళ్ళు అంత దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అడాసిటీ. సో అలాంటప్పుడు ఇంకేం మాట్లాడతాం సార్? అంటే ఒక సంపన్న వర్గాలు ఉన్న చోట, ఉండాలి అనుకున్న చోట ఒక పేద వర్గాలు ఉంటే గనక అక్కడ డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని వాళ్ళు డైరెక్ట్గా కోర్టు ముందే చెప్పారు. కోర్టు కూడా ఏమనలేదు. యూ నీడ్ టు ఆన్సర్ టు దట్ సార్. దట్స్ వాట్ నేను అదే అంటున్నాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్లీ అటెంప్ట్ టువర్డ్స్ ఆఫ్ ఏ డౌన్డెడ్ పీపుల్ని మీరు డైరెక్ట్గా మీరు అటెంప్ట్ చేస్తున్నారంటే ఒక క్రియేటివ్ ఆఫ్ సొసైటీని అడాసిటీని మీరు అట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు, అంటే ఒక స్టేట్ క్యాపిటల్లో నీకు కాంట్రిబ్యూషన్ చేసే మేజర్ పోర్షన్ ఆఫ్ దళిత్స్ కానీ లేకపోతే బిలో పావర్టీ వాళ్ళు ఉండకూడదు అంటే ఇస్ దిస్ ద ఈక్వాలిటీ బిఫోర్ ద లా? కోర్టు ముందర ఇది వాదించిన తర్వాత కూడా కోర్టు ఏం కామెంట్ చేయట్లేదు అంటే దేర్ మస్ట్ బి సమ్ రైజెస్ ఆఫ్ క్వశ్చన్స్ అగైనెస్ట్ ఆఫ్ బెంచెస్. అంటే సుప్రీంకోర్టులో కానీ లేకపోతే హైకోర్టులో కానీ ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే సార్, నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. జడ్జెస్ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది, బేసికల్గా జడ్జెస్ మైండ్స్ ఎలా ఉండాలి, జడ్జెస్ యొక్క స్టేటస్ ఎలా ఉండాలి అంటే దే మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్. బట్ ఈరోజు అలా ఉందా? ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పొలిటీషియన్స్ అగైన్. I cannot attribute any kind of motives like that. No, it's not motive. మీరు న్యాయవాదులు కాబట్టి దాని గురించి మీరు కమెంట్ అంటే చేయగలరు. ఓపెన్ ఇవన్నీ ఏంటంటే ఒకటి చెప్తాను చూడండి మీకు, ఈ కొలీజియం వ్యవస్థ దాని మీద వీ హ్యావ్ అ రైట్ టు టాక్ అబౌట్ ఆఫ్ ఎవ్రీవేర్. ఎందుకంటే ఇప్పుడు ఇది మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు అనే దానికి ఏం లేదు. అండర్ ద కాన్స్టిట్యూషన్ వీఆర్ ఎ 3-tier సిస్టమ్. కొన్ని కంట్రీస్ 4-tier 5-tier సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అవర్ ద 3-tier సిస్టమ్. 3-tier సిస్టంలో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటర్ ఎంత ఇంపార్టెంటో అలానే సేమ్ టైం పబ్లిక్ డైరెక్ట్ కనెక్షన్స్ ఉండేది ఏదైనా ఉందంటే కోర్ట్, జుడిషరీ. ట్రాన్స్పరెన్సీ ఓన్లీ వీళ్ళిద్దరికే కాదు, ట్రాన్స్పరెన్సీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద జుడిషరీ ఆల్సో. ఎందుకంటే ఇట్స్ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. మైట్ బీ జుడిషరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఎందుకు ప్లే చేస్తుంది అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటర్ మేబీ దే డూ మిస్టేక్స్ బట్ జుడిషరీ షుడ్ నాట్. యూ మస్ట్ బీ కంపెల్ mandatory to discharge as per the constitution. As per the constitution అంటే అర్థం ఏంటి? లెటర్ అండ్ ట్రూ స్పిరిట్ అంటారు. బేసికల్గా అందరూ మాట్లాడుకుంటారు కదా, వాట్ ఈస్ లెటర్, వాట్ ఇస్ ట్రూ స్పిరిట్, ఎవరికి తెలియదు ఇప్పుడు దాకా. ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడి వాట్ ఈస్ లెటర్ అండ్ ట్రూ స్పిరిట్ అంటే దే సే సింపుల్ లెటర్ అండ్ ట్రూ స్పిరిట్ అయ్యా ఇట్లా అమలు. బట్ ఐ విల్ డిఫరెన్షియేట్ లెటర్ అండ్ ట్రూ స్పిరిట్ ఇన్ ద సెన్స్ ఏ లెటర్ విచ్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. దట్ కాన్స్టిట్యూషన్
context or text or pretext, implement as it is with a justice system. True spirit in the sense, ఆ స్పిరిట్ ఏదైతే ఉంటుందో దట్ ద కాంటెక్స్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాంటెక్స్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ని విత్ స్పిరిట్తో చేయాలి, విత్ ఎ గుడ్ ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ లేనప్పుడు ఇట్ నాట్ బి సే లెటర్ అండ్ ట్రూ స్పిరిట్. వి టాక్ అబౌట్ ఓన్లీ లెటర్ అండ్ ట్రూ స్పిరిట్, but really there is no letter and true spirit of the constitutions implementing in this country. We are talking about of one religious, but this country is not the one religion country. Diversity of unity of our country, differentiates of people, differentiates of locations. మనకు మతాలు యూనిటీ ఇన్ డైవర్సిటీ, మతాలు, కులాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు, రకరకాల ప్లేసెస్ నుంచి రకరకాల ఖండాలు తీసుకొని వచ్చింది కాబట్టి బాలా గారు రీసెంట్ గా సుప్రీం కోర్ట్ చెప్పిన ఒక దాని గురించి దట్ ఐ వాంట్ యు టు ఎన్లైటన్ us. సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఒక క్రిస్టియన్ వ్యక్తి అనే అతను ఎస్సీగా ఉన్న అతను వ్యక్తి క్రిస్టియానిటీ తీసుకుంటే కనుక అతను ఎస్సీ ఏదైతే ఆ మతానికి సంబంధించిన కులానికి సంబంధించిన బెనిఫిట్స్ కానీ లేకపోతే దానికి సంబంధిత ఏదైతే వస్తాయో అవేమీ ఇక వర్తించవు, అతను క్రిస్టియన్గానే పిలువబడతాడు అనేది ఒకటి డైరెక్షన్ నేను విన్నాను. రైట్ సార్, ప్లీజ్ కరెక్ట్ మీ, నాకు ఏదైనా అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్ అండి. సో ఇది ఏంటి సార్, ఇది నాకు అర్థం కాలేదు. బేసికల్గా 1950s కాన్స్టిట్యూషన్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 25 కూడా ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగండా ఆఫ్ ద రిలీజియస్ అనేది ఇట్స్ ఎవ్రీబడీస్ అ ఫ్రీడమ్, ఎవరు వాళ్ళు చేసుకోవచ్చు. అయితే రిజర్వేషన్ పార్ట్ ఆఫ్లోకి వచ్చినప్పుడు ఎవరు రిజర్వేషన్లో ఉండాలి, ఎవరు రిజర్వేషన్లో ఉండకూడదు ఏంటి అనేదానికి అప్పుడు మన దగ్గర రిలీజియన్ కాన్సెప్ట్సే ఉన్నాయి. ఆ రిలీజియన్ కాన్సెప్ట్స్లో ఎవరు ఎక్కడ ఉండాలి ఏంటనేది కొంతమంది డిఫరెంట్ రిలీజియస్లోకి మారిపోయి ఉన్నారు. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న కాల్ ఏంటి అంటే హిందూయిజం చేసేవాళ్ళు మాత్రమే అండర్ ద కేటగిరీ ఆఫ్ క్యాస్ట్లోకి వస్తారు అని మాత్రం ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు. లేటర్ ఆన్ ఆఫ్టర్ అబ్జర్వేషన్ ఆర్ స్టడీ రిపోర్ట్ in the society, that's a duty of the executive need to bring to the notice of the concerned authorities. Nothing but a president of India తీసుకోవచ్చు, either maybe a chief secretary అవ్వచ్చు, చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ ప్రాపర్ వెంటిలేషన్, ఈ యొక్క గ్రీవెన్సెస్ని వెంటిలేట్ చేయడం అనేది మిస్ అయిపోయింది 1950s నుంచి కూడా. హిందూయిజం తర్వాత ఏమేమి యాడ్ అయ్యాయి, సిక్కు బుద్ధిజం కూడా రెండు యాడ్ అయ్యాయి. సిక్కిజంలో క్యాస్ట్ ఉందా, లేదుగా. బుద్ధిజంలో క్యాస్ట్ ఉందా, లేదుగా. మరి లేకపోతే ఈ క్యాస్ట్లు ఎట్లా వచ్చాయి, మరి బుద్ధిజం ఎట్లా రిలీజియన్ని యాడ్ చేశారు, సిక్ ఎలా రిలీజియన్గా యాడ్ చేశారు అంటే. సో అంటే ఇక్కడ మిస్ అవుతున్నది ఏంటంటే ఇప్పుడు క్రిస్టియానిటీ ఏదైతే ఉందో క్యాస్ట్ ఓరియంటెడ్గా రిలీజియస్గా కన్వర్ట్ అవుతున్న ప్రతి ఒక్కరిని క్రిస్టియానిటీని కూడా దాంట్లో జాయిన్ చేయించాలి. ఇప్పుడు 1950s ఆర్డర్లో దెన్ యూ హ్యావ్ టు డూ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాల్ తీసుకోవాలి. ఏం చేస్తున్నారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎవరికి కూర్చోన్నారా? సుప్రీంకోర్టులో ఇట్లాంటి ఆర్డర్స్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎంతవరకు ఇచ్చింది, తన పరివి వరకు. అంటే ఆర్డర్లో కూడా నేను ఒక కాన్ఫ్లిక్ట్ చెప్తాను చూడండి. అసలు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్లో కొన్ని సెన్సెస్ చూడలేదు. ఎందుకంటే వన్స్ జడ్జ్మెంట్ ఈస్ డెలివర్డ్ ఎవ్రీబడి హ్యావ్ అ రైట్ టు క్రిటిసైజ్. వై? బికాస్ ఐల్ టెల్ యూ, ఇప్పుడు ఒక క్వాష్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు హైకోర్టులో జడ్జెస్ ఏం చూడాలి, భజన్ లాల్ కేసు అని ఒకటి ఉంది, దానికి కొన్ని ప్రిన్సిపల్స్ లే డౌన్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ ప్రకారం ఉందా లేదా అని ఒకటి చూసుకోవాలి ఫస్ట్. అసలు క్రిస్టియన్ ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదా అనేది ఇర్రెలివెంట్. వాట్ హీఈస్ ప్రాక్టీసింగ్ హిజ్ రిలీజియస్ అనేది ఇట్స్ ఇర్రెలివెంట్ టు ద కేస్. ఫస్ట్ పాయింట్. వై? బికాస్ అట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ అన్ ఎఫ్ఐఆర్, అట్ ద టైమ్ ఆఫ్ అలెజ్డ్ ఇన్సిడెంట్ హిస్ హ్యాపెన్, వెదర్ హీ బిలాంగ్స్ టు హోల్డ్ ఎ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ నాట్ ఇస్ అ క్వశ్చన్. ఓకే, ఇట్స్ ఇల్లీగల్ క్యాస్ట్ సర్టిఫికేటా, లీగల్ క్యాస్ట్ సర్టిఫికేటా, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. అది మళ్ళీ దానికి దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. దట్ రిప్రికేషన్స్ వేరు, దట్ డిఫరెంట్ స్టోరీ. ఆ టైంలో క్రైమ్ జరిగిన టైంలో ఇతను క్యాస్ట్ సర్టిఫికేట్ హోల్డ్ చేస్తున్నప్పుడు, లేకపోతే కన్సర్న్ ఎంఆర్ఓతో మళ్ళీ డిఎస్పీ లెవెల్ ఉన్న ర్యాంక్ ఆఫీసర్ ఇతను క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అని హోల్డ్ చేసుకుంటున్నప్పుడు, స్టాండ్స్ గుడ్స్ ఉన్నప్పుడు దట్ కేస్ హ్యాస్ టు ఫాలో. అప్పుడు హైకోర్టు ఏం చూడాలి, క్వాష్ చేసేటప్పుడు అఫెన్స్ జరిగిందా లేదా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా, ప్రాపర్గా డ్యూ ప్రాసెస్ ఆఫ్ ప్రకారము ఇన్వెస్టిగేషన్ జరిగిందా లేదా, ఇల్లీగాలిటీ ఎక్కడైనా ఉందా, పేటెంట్ ఇల్లీగాలిటీ ఉందా, మోటివ్ ఏమైనా ఉందా, లేకపోతే ఇది మోటివేటెడ్ క్రైమా, ఇట్లాంటివి చూసుకుని క్వాష్ చేయాలి. అంతేగాని ఎస్సీ ఎస్టీకి సంబంధించిన, అంటే క్రిస్టియానిటీలో ఇతను ప్రీచింగ్ చేస్తున్నాడు, పాస్టర్గా ఉన్నాడు కాబట్టి హీ ఈజ్ నాట్ సపోజ్ టు బీ టేక్ ఎ షెల్టర్ ఆఫ్ ద ఎస్సీఎస్సీ సర్టిఫికేట్, కానీ బట్ దిస్ కోర్ట్ ఇస్ నాట్ కాంపిటెంట్ టు డిక్లేర్ దట్. అది ఎవరికి అర్థం కావట్లా. దెర్ ఈజ్ అ లిమిటేషన్ 482 ఓన్లీ ఫర్ ద పర్టికులర్ పర్పస్.
for the particular I purpose. have another doubt, Bala. And it's not Article 226. Article 226, there is a vast of power, limit is the sky. You can do the justice. ఆ జస్టిస్ ఎంతవరకు చేయాలి ఏంటనేది కూడా దెర్ ఈజ్ నో డెఫినేషన్. ఫర్ ద పర్పస్ ఆఫ్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ యూ కెన్ ఇన్వోక్ దట్ ఆర్టికల్ 226, బట్ యూ కెనాట్ ఇన్వోక్ 482 సిఆర్పిసి బికాస్ రీజన్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్. ఓకే, ఇట్స్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్. అది ఆ రిస్ట్రిక్టెడ్ దాంట్లో హౌ కెన్ యూ డివైడ్, క్వాష్ చేసేసి అప్లై క్వాష్ చేయండి అదర్ గ్రౌండ్స్, బట్ యూ కెనాట్ మెన్షన్ ద గ్రౌండ్ దట్ change of religious and pastor who belongs to the SC/ST community person originally, he cannot take the shelter of that SC/ST certificate, and this court is not competent to do that. But alane adi carry cheskoni velte Supreme Court declare chesindi. It's very surprisingly. ఎందుకంటే సుప్రీం కోర్టు ఏం డిసైడ్ చేయాలి, అసలు క్యాస్ట్ గురించి అనే టాపిక్ అక్కడ డిస్కస్ చేయడానికి లేదు, స్కోపే లేదు. ఒకటి, అతను క్యాస్ట్ హోల్డ్ చేస్తున్నాడా లేదా, అతను క్యాస్ట్ చేంజ్ అయ్యాడా లేదా, చేంజ్ అయ్యి ఉంటే చేంజ్ అయిన సర్టిఫికేట్ పెడితే అప్పుడు గ్రౌండ్ అది. అతను క్యాస్ట్ సర్టిఫికేట్ హోల్డ్స్ గుడ్ ఉన్నప్పుడు, ఆల్రెడీ ఎంఆర్ఓ డిక్లేర్ చేసినప్పుడు హౌ సుప్రీం కోర్ట్ ఈస్ ఇంటర్వెన్, హౌ హైకోర్ట్ ఈస్ ఇంటర్వెన్, ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఆస్పెక్ట్. సార్, ఐ హ్యావ్ అనదర్ డౌట్ సార్. నాకు మీరు చెప్పింది అర్థమైంది, ఇంకా వ్యూవర్స్కి బెటర్గా అర్థం కావాలంటే, లెట్స్ సే ఇప్పుడు సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు ఆర్ డైరెక్షన్, ఇస్ ఇట్ ఓన్లీ లిమిటెడ్ టు క్రిస్టియానిటీయా, లేదంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా సిక్కిజము లేకపోతే బుద్ధిజం ఏదైతే ఉందో దానికి ఒకవేళ కన్వర్ట్ అయితే ఎస్సీ కానీ లేకపోతే ఎస్టీ వ్యక్తులు కానీ వాళ్ళకి కూడా ఇదే వర్తిస్తుందా, లేకపోతే ఇది కేవలం క్రిస్టియానిటీకి సంబంధించి? ఓన్లీ క్రిస్టియానిటీ. వై ఇస్ ఇట్ సార్? దట్స్ అ డిస్క్రిమినేషన్. అదే నేను అంటున్నా, ఆర్టికల్ 14 ఈస్ వైల్. ఈవెన్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 141, 142 కింద ఇప్పుడు ఆ ఎస్ఎల్పి ఫైల్ చేసినప్పుడు వీళ్ళు ఇది కూడా చూసి ఉండాలి. ఏంటి అంటే, ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్లో మరి వీళ్ళు ఏం ఆర్గ్యూ చేశారంటే ఐ డోంట్ నో, ఎందుకంటే బెంచ్ లిమిటేషన్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ చేసిన వరకే చూసి జడ్జ్మెంట్స్ ఇవ్వడం అనేది జనరల్గా జరుగుతుంది. కానీ ఎలాబరేటెడ్ ఆ జడ్జ్మెంట్ ఒకసారి చూస్తే, నేను చదివాను ఆ జడ్జ్మెంట్ని, ఏమి అట్రిబ్యూట్ చేస్తారు అంటే, క్రిస్టియానిటీలకి చేరిపోయారు కాబట్టి కొన్ని జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రిస్టియానిటీ బాప్తిజం తీసుకొని చేంజ్ అయిపోయి ఉంటే మాత్రం ఈ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయాలనేది ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఇతను బీసీకి అప్లై చేసుకుంటాడు, ఎవరైతే కన్వర్షన్ అయి ఉన్నాడు. అప్లై చేసుకోకుండా ఓన్లీ ఆన్ ఓరల్లో పాస్టర్గా ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను హిందువుని, ఇప్పుడు నాకు ఇష్టము క్రిస్టియానిటీ, నేను పోయి ప్రీచింగ్ చేస్తాను, సపోజ్ అజ్యూమ్ ఎ మూమెంట్, హౌ కెన్ యూ అట్రిబ్యూట్ మీ, నేను నా రిలీజియస్ చేంజ్ అయిపోయింది నువ్వెవరు చెప్పడానికి? అండ్ వన్ మోర్ థింగ్, ఈ కంట్రీలో ఒక సిటిజన్ యొక్క క్యాస్ట్ కమ్యూనిటీని నువ్వు ఇదే అట్రిబ్యూట్ అని చెప్పేసి అని ఎక్కడైనా కోర్టులకు ఉన్నాయా? కోర్ట్స్కి పవర్ ఉన్నాయా? క్రిస్టియానిటీలో కులాలు లేవు, అది మతం అంటున్నారు కదా. నేను అక్కడికి వస్తున్నా. ఇప్పుడు ఈ మతం ఉందని చెప్పేసి ఏ బుక్ డిఫైన్ చేసింది, ఏ లా డిఫైన్ చేసింది, ఏ చట్టం డిఫైన్ చేసింది? ఫస్ట్ అది చెప్పండి నాకు. ఎవరైనా అది మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడట్లా. క్రిస్టియానిటీ ఈ మతంలో క్యాస్ట్లు ఉండవు, ఇది ఉండవు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని ఎవరు పాస్ చేశారు? స్టేట్ లెజిస్లేటర్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ డిఫైన్ చేసింది కదా. సుప్రీంకోర్టు కొన్ని సందర్భాలలో 141, 142 ఇన్వోక్ చేసుకొని ఇట్లాంటి పేటెంట్ ఇల్లీగాలిటీస్ ఉన్నప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు డెఫినేషన్స్, డిక్లరేషన్స్ ఇచ్చి ఉండాల్సిందే. ఎందుకు? క్రిస్టియానిటీ ఫారెన్ కంట్రీస్ నుంచి అడాప్ట్ అయింది, ఈవెన్ సిక్కు బుద్ధిజం కూడా డిఫరెంట్ రిలీజియస్ నుంచి, డిఫరెంట్ ఏరియాస్ నుంచి అడాప్ట్ అయింది. కాబట్టి ఇండియాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దెర్ ఆర్ డైవర్సిటీ ఆఫ్ ద పీపుల్, డైవర్సిటీ ఆఫ్ ద కమ్యూనిటీ, డైవర్సిటీ ఆఫ్ ద క్యాస్ట్, కల్చర్, రిలీజన్ ఉంది. కాబట్టి SC/ST కేటగిరీలో ఎగ్జిస్టెన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రిలీజియస్ ఏదైనా మారితే కూడా దట్ నీడ్ టు బి అప్లై అని చెప్పేసి అని జస్టిస్ డెలివరీ సిస్టమ్లో మీరు ఆర్డర్ చేసి ఉండాలి. దట్ ఈస్ స్పిరిట్, ట్రూ లెటర్ అండ్ ట్రూ స్పిరిట్. రైట్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా, లెటర్ అండ్ ట్రూ స్పిరిట్ అంటే అది. మీరు ఏం చేసి ఉండాలి? క్యాస్ట్ కమ్యూనిటీ అనేది మన ఇండియాలో ఉంది కాబట్టి మన ఎసెన్స్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? క్యాస్ట్ కమ్యూనిటీ మొదలవుతుంది. క్యాస్ట్ కమ్యూనిటీ ఎలా డిఫైన్ అయి ఉన్నాయి? బేస్డ్ అపాన్ దేర్ వర్క్, బేస్డ్ అపాన్ దేర్ పావర్టీ. ఈ పావర్టీలో నుంచి ఎలిమినేట్ చేయడం కోసం కదా డిఫరెంట్ కల్చర్స్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనం వచ్చాం, రైట్? ఇప్పుడు ఆ పావర్టీ ఎలిమినేట్ అవ్వాలంటే ఓన్లీ క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతే అది ఎలిమినేట్ అయిపోతుందా? ఈవెన్ ఈరోజు క్రిస్టియన్ కమ్యూనిటీలకు వెళ్ళిపోయిన తర్వాత దే ఆర్ డ్యూయల్ జోప్రడై, అంటే 2 sides ఆఫ్ విక్టిమ్స్ అవుతున్నారు వాళ్ళు. ఒకటి, క్రిస్టియన్ కమ్యూనిటీలకు వెళ్ళిపోయారని చెప్పేసి అని క్రిటిసిజం ఒక సైడ్ నుంచి, ఆ క్రిస్టియన్ కమ్యూనిటీలకు వెళ్ళిపోయిన తర్వాత కూడా హీస్ బిలాంగ్స్ టు SC/ST కాబట్టి అట్రాసిటీ ఒక సైడ్ నుంచి, అంటే డ్యూయల్ సైడ్ విక్టిమ్స్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు. ఆ కమ్యూనిటీలోకి వెళ్ళినా ఎందుకు కమ్యూనిటీలోకి వెళ్ళారు? ఎందుకు హిందూయిజం యొక్క రిలీజియస్ని వదిలేసి ఇంకొక వేరే రిలీజియస్లోకి ఎందుకు మారిపోయారు? ఏ రిలీజియస్ యొక్క పర్పస్ ఏంటి? ఏ రిలీజియస్ అయినా కూడా ఆ రిలీజియన్స్లో ఉన్న ఒక మెంబర్స్ని వాళ్ళు పీస్ అండ్ ట్రింక్వాలిటీ అండ్ హ్యాపీ
విత్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ని ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ద స్పిరిట్ ఆఫ్ ద సొసైటీ ఆర్ ఏ గ్రూప్. అది లేనప్పుడు ఎవరైనా ఎందుకుంటారు? వాట్ ఈస్ అ బెనిఫిటింగా? బెనిఫిటే కదా మనకు కావాల్సింది. హిందూయిజంలో ఆ బెనిఫిట్స్ లేవనుకోండి, డెఫినెట్గా వేరే రిలీజియస్లోకి మారిపోతారు. ఎందుకు మారిపోరు? కానీ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఇది ఎప్పటి నుంచో ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఉంది. ఆ క్యాస్ట్ సిస్టమ్ అనేది వాళ్ళు ఏదైతే క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్ని మీరు డిక్లేర్ చేయగలుగుతారు తప్ప కోర్ట్స్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఆర్ లెజిస్లేచర్ డజంట్ హ్యావ్ ఎ పవర్ యూ డిక్లేర్ ద క్యాస్ట్. మీకు పాయింట్ అర్థమైందా? నువ్వు నా క్యాస్ట్ని నువ్వు డిక్లేర్ చేయలేవు, నేను డిక్లేర్ చేయగలుగుతాను వాట్ ఈస్ మై క్యాస్ట్ అనేది. దాన్ని నువ్వు ఎంక్వైరీ చేసి దాన్ని నువ్వు అటెస్ట్ చేసి ఒక సర్టిఫికేట్ ఇవ్వగలుగుతావు. బట్ హూ ఆర్ యూ టు డిసైడ్ మై క్యాస్ట్? వాట్ కైండ్ ఆఫ్ దిస్? ఇది కంపారిజన్ కరెక్టో కాదో తెలియదు కానీ మన బాలా గారు, ఇప్పుడు మనం రీసెంట్గా జరుగుతున్న దాంతో నేను కంపేర్ చేస్తాను. తెలంగాణ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు అనేది మొత్తం రాష్ట్రం మొత్తం తెలుసు, రైట్? సో స్పీకర్ కోర్టు ముట్టికాయలు వేసిందనో లేకపోతే ఈ ఫలానా డేట్ లోపల ఒక నిర్ణయం తీసుకోవాలనో వీళ్ళు మారారా లేదా అనడానికి ప్రతి ఒక్క తెలంగాణ రాజకీయాలను కొంచెం గమనిస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్ళిపోయారని తెలుసు. బట్ దే జస్ట్ సెడ్ దట్ వీ డిడ్ నాట్ గో, వీఆర్ స్టిల్ ఇన్ అ బీఆర్ఎస్, రైట్? అదే స్పీకర్ దాన్ని అథెంటికేట్ చేస్తూ వీళ్ళు మారలేదని చెప్పారు, రైట్? దాన్ని కోర్టు దాన్ని అభ్యంతరపరచలేదు ఏ రకంగా కూడా. అఫ్కోర్స్ ఇంకా ఫర్దర్గా ఉన్న ఇన్వెస్టిగేషన్ జరుగుద్దేమో కానీ ఈవెన్చువల్గా జరిగేది అందరికీ తెలుసు. బికాజ్ వెన్ ఇట్ కమ్స్ టు జ్యుడిషియరీ వర్సెస్ లెజిస్లేటివ్, ఇట్ ఈస్ ఎవరి పవర్స్ వాళ్ళకున్నాయి, ఎవరిని ఎవరు ఓవర్ రూల్ చేయరు అనేది. సో ఇంత అంటే ప్రజలకు లక్షలాది మంది ఓట్లేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధి అతని విధి మర్చిపోయి వేరే పార్టీకి వెళ్తున్నప్పుడు లేని అడ్డంకులు ఒక స్వలాభం కోసమో లేకపోతే ఒక సొంత నమ్మకం మీదో ఒక కులమో మతమో మారితే మీరెవరు మమ్మల్ని డిసైడ్ చేయడానికి మీరు ఈ కులం అనే ప్రశ్నకి సమాధానం ఈరోజు జ్యుడిషియరీలో లేదు అనేది మీరు చెప్పడం. అబ్సల్యూట్లీ. అంటే లేదు అని నేను చెప్పను, వాళ్ళకి పవర్స్ ఉన్నా ఎక్సర్సైజ్ చేయట్లేదని చెప్తాను నేను. ఎందుకు ఎక్సర్సైజ్ చేయట్లేదంటే ద రీసెంట్ జడ్జ్మెంట్, ఐ డోంట్ నో, నాకు ఒక సర్ప్రైజింగ్ ఏంటంటే ఇప్పుడు ఏ జడ్జ్మెంట్ అయితే డెలివరీ చేస్తున్నారో ఆయన మా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చేసి వెళ్ళినారు. బట్ హీఈస్ నాట్ సపోర్ట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. కానీ ఆయన ఇట్లాంటి జడ్జ్మెంట్ ఇచ్చారంటే మేము షాక్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్ అయ్యాను. బేసికలీ హీఈస్ వెరీ జెన్యూన్ అండ్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ ఉన్న వ్యక్తి. హీ సీ 2 sides ఆఫ్ ద కాయిన్, అంటే బోత్స్ని చూసి బ్యాలెన్సింగ్ చేసే జడ్జ్ ఆయన బేసికల్గా. హీఈస్ వెరీ బ్యాలెన్స్డ్ జడ్జ్. కానీ ఈరోజు ఆ క్వాష్ పిటిషన్ దాని దగ్గర ఆయన బ్యాలెన్సింగ్ చేస్తూ ఇంకా కొంచెం బాగా రాసుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీలో చేంజ్ అయిపోయారు కాబట్టి ఇతను క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంది, క్యాస్ట్ సర్టిఫికెట్ అది హోల్డ్ చేసుకోవడానికి లేదు, షెల్టర్ తీసుకోవడానికి లేదు అని చెప్పి ఏదైతే అంటున్నారో. బట్ దిస్ కోర్ట్ ఈస్ నాట్ అ ట్రయల్ కోర్ట్, రైట్? either high court or the supreme court is not a trial court to decide the matter. Correct. It has to be remand back the matter to trial court to decide whether it is that guy is a baptism is taken or not, communities change or not, and a trial court has to decide and then he has to come down. అది జరగకుండా ఎట్లా హైకోర్టులో అయిపోయింది అంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే సార్, ఇలాంటి కేసెస్ చూసినప్పుడు, ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ మీద 150 crores ఆఫ్ పీపుల్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉందో అది మీట్ అవ్వలేదనుకోండి, డిస్ట్రాక్ట్ అవుతారు. బిలీఫ్ సిస్టమ్ అనేది పోతుంది. ఈ జస్టిస్ బిలీఫ్ సిస్టంలో జ్యుడిషియరీ చాలా ప్రిసైజ్ అండ్ వైట్ పేపర్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ దట్ సేమ్ కమ్యూనిటీ కాబట్టి, బికాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ని మేము చూస్తుంటాం, సివిలియన్స్ని మేము చూస్తుంటాం, అట్రిబ్యూషన్స్ చేస్తుంటాం. మా అందరూ మాట్లాడుతుంటారు, బట్ మేము అవన్నీ మాట్లాడలేం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రీడమ్ అది, అంటే ఒపీనియన్. ఐ కెనాట్ స్టాప్ దెమ్ వాట్ ఈస్ దేర్ ఒపీనియన్. సో సేమ్ థింగ్ ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి, చాలామంది నేను క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎవరైతే క్యాస్ట్ కమ్యూనిటీ చేంజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారో ఎస్సీ ఎస్టీలకి నేను ఒక సజెస్ట్ చేస్తాను. ఆర్డర్ 1950 ఫస్ట్ ఇమీడియట్లీ మీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది కమ్యూనిటీస్ వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు అలానే క్రిస్టియన్ ఎంపీలు ఇమీడియట్గా ప్రెసిడెంట్ మాత్రం దీనికి ఎనఫ్ పోయి దాన్ని అమెండ్ చేయించండి. ఏం లేదు, సిక్కు బుద్ధిజం ఉంది కదా, దాని పక్కన కామా పెట్టి లేకపోతే అండు తీసేసి కామా పెట్టి క్రిస్టియనిటీ కూడా ఎంటర్ చేయండి. దెర్ ఇన్స్ మ్యాటర్. అసలు ఇంకేం ప్రాబ్లం లేదు. ఇకపోతే క్యాపిటలిస్ట్, మనం మాట్లాడుకున్న ఫస్ట్ టాపిక్, ఎందుకు ప్రజెంట్ టీడీపీ గవర్నమెంట్ ఈ క్యాపిటలిస్ట్ని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది ఏంటి అంటే, దే నీడ్ ఎ ఫండ్. ఈ ఫండ్ వైట్ కాలర్ అఫెన్స్ ఎలా చేస్తారు వాళ్ళకి బాగా అలవాటు అనమాట. ఎలా చేస్తారు అనేది కూడా మీకు చెప్తాను చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. విజయవాడలో కోర్టు ఉంది, రాజ్భవన్ ఇప్పుడు చూసారా? కోర్టు కంటే రాజ్భవన్
విజయవాడలో ఇప్పుడు రాజ్భవన్ ఉంది, ప్రజెంట్ రాజ్భవన్ ఉంది. అది వరకు ఒకప్పుడు అక్కడ సీఎం కూర్చునేవాళ్ళు. సీఎం తర్వాత మళ్ళీ కోర్టు పెట్టారు కొద్ది రోజులు. సీఎం ఉన్న టైంలో అక్కడ ఒక గ్రీన్ వాల్ వేశారు ఎంట్రన్స్లో. ఆ గ్రీన్ అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు వేశారు కదా చెప్తాను. ఆ గ్రీన్ వాల్ కాంట్రాక్ట్ కాస్ట్ ఇస్ 40 lakhs నియర్ బై. బట్ ఒరిజినల్ ఎగ్జిక్యూషన్ ప్రైస్ ఇస్ ఆల్మోస్ట్ 4 lakhs or 5 lakhs సంథింగ్. ఎందుకు 40 lakhs వీళ్ళు ఎక్సెస్ కోట్ వేశారంటే, నేను ఆ రోజు అడిగితే అందులో ఇంజనీర్కి సమ్ పర్సంటేజ్ అంట, మినిస్టర్లకు సమ్ పర్సంటేజ్ అంట, ఇలా అది గుజరాత్కి సంబంధించిన కంపెనీ సంథింగ్. అంటే 4 లక్షలు 5 లక్షల కాస్ట్ అయ్యే ఒక గ్రీన్ వాల్ 40 లక్షలు కోట్ చేసి ట్రెజరీ నుంచి డబ్బులు తీశారంటే ఇది ఎంత పెద్ద స్కామ్. ఇట్స్ అ వైట్ కాలర్ అఫెన్స్. మీరు ఇంతకుముందు అన్నారు సార్, అప్పులు తేవడం అనే దాని గురించి మనం ఇంకా మాట్లాడలేదు. సో అప్పులు తెచ్చి ఈ రకంగా ఎక్కడికి వెళ్తున్నాయి అంటే కనుక, సో మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు, ఒక 5,000 కోట్లు పెట్టడానికి డబ్బులు లేవు. అమరావతి డిజైన్స్కి 401.54 కోట్లు వీళ్ళు జస్ట్ డిజైన్స్కి ఖర్చు పెడుతున్నారు. ఇక 2014 నుంచి 19 వరకు వీళ్ళు చేసిన డిజైన్లు ఏమైనాయి అనే క్వశ్చన్ ఒకటి. ఇప్పుడు మళ్ళీ ఎక్వైర్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ రైతులు మాకు వద్దు బాబు మేము చేయము అని చెప్తున్నా కానీ, ఇస్తే తీసుకుంటాం లేదంటే లాక్కుంటాం అనే రీతిలో జరుగుతుంది. దీన్ని ఏ రకంగా చూడాలి? సో చట్టపరంగా న్యాయపరంగా మరి ఏంటి సార్ అక్కడ? ఉంది 2 things ఉన్నాయి సార్. ఇప్పుడు మేకల్పాండు కేసు అని ఒకటి ఉంటుంది, ఫెయిర్ కంపెన్సేషన్ పేజ్. ఈవెన్ నువ్వు ఏం అక్వైర్ చేసినా కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అట్ లార్జ్ చూసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద తీసుకున్నప్పుడు మీరు డెసిషన్ ఏదైతే ఉందో, ఈవెన్ పాలసీ మేకింగ్ కూడా ఎలా ఉండాలంటే ప్రాస్పెక్టివ్ ఆఫ్ పాలసీ మేకింగ్ ఉండాలి. డిస్ట్రక్టివ్ ఆర్ డిఫిషియేటివ్ పాలసీ మేకింగ్ ఉండకూడదు. డ్యూ ప్రొసీజర్ అని ఉంటుంది, డ్యూ కేర్ అండ్ ప్రొసీజర్. ఎందుకు కేర్ అని అంటారంటే, నువ్వు తీసుకునే పాలసీ డెసిషన్ మేబీ యువర్ క్యాబినెట్ యువర్ అల్టిమేటమ్ అయ్యిండొచ్చు, బట్ నీ అల్టిమేటము పబ్లిక్ అట్ లార్జ్కి అది ఉపయోగపడుతుందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ పబ్లిక్ అట్ లార్జ్కి వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఇఫ్ దట్ బికమ్ ఎ స్కామ్. ఎందుకు స్కామ్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన కేసులు ఏంటి? డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ కదా, అంటే క్విట్ ప్రోకో, అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఒక లెటర్ పిటిషన్ వేస్తానో, జస్ట్ రిట్ పిటిషన్ వేస్తానో పెద్ద దుమారమే నడిచింది, హైకోర్టులో డిస్కషన్ నడిచింది, అది సిబిఐకి ఎంక్వైరీ కూడా ఇచ్చారు. అట్ ద సేమ్ కేస్ సేమ్ ఇన్సిడెంట్ అనుకోండి, పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తున్నారు ఏదైతే ఉందో కోడ్ ఆఫ్ కండక్ట్ని బ్రీచ్ అవ్వడం ఒకటి, ఆయన ప్రొడ్యూసర్కి ఈయనే ఉండి జీవోలు ఇప్పించుకోవడం అనేది క్విట్ ప్రోకో కిందికి వస్తుందని చెప్పేసి అని ఏసీబీకి చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ ఇచ్చి నేనే రిట్ పిటిషన్ వేస్తే మొన్న డిస్మిస్ చేశారు. ఇప్పుడు దాకా ఆర్డర్ అప్లోడ్ అవ్వాలి. దట్ ఈస్ అ డిఫరెన్స్ స్టోరీ అనుకోండి. అంటే సేమ్ నేచర్ ఆఫ్ ఉన్న యాక్టివిటీస్ని ఒకరు చేస్తే ఏమో ఇట్స్ నాట్ అన్ అఫెన్స్, ఇంకొకరు చేస్తే ఏమో అఫెన్స్. మీ వెనక ఒక పార్టీ ఉండాలి సార్. అది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు క్విట్ ప్రోకో అనేది ఏ విధంగా యాక్ట్ అవుతుంది అనేది ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు అంతే. సో ఈ అట్రిబ్యూషన్స్లో ఇప్పుడు వాళ్ళు ఫండ్ బయటికి ఎలా తీస్తారు, ఎందుకు ఇలాంటి కాంట్రాక్ట్స్ ఇస్తారు, బేసికల్గా రివైజ్ ఎందుకు చేస్తారు, డిజైన్లు ఎందుకు రివైజ్ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నారు 4,000 చిల్లర సంథింగ్ 400 కోట్ల పెద్ద డిజైన్. అసలు ఏముంటుంది సార్ డిజైన్? డీడీపీ ఇప్పుడు ఏలా పెడితే ఇచ్చొస్తుంది. అది వెరీ సింపుల్ చెప్పాలంటే, అవునా? ఏలా పెడితే దీనికంటే బ్రహ్మాండమైన డిజైన్ వస్తుంది. మీరు అంతెందుకంటే ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీకు డిజైన్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. వాళ్ళకి ఇస్తే ఇంటర్న్షిప్ పిల్లలు చేసిస్తారు దీనికంటే బ్రహ్మాండంగా. ఓకే రైట్, 400 కోట్లు నువ్వు ఎందుకు పెట్టావు అంటే, ఈ 400 కోట్లు కన్సల్టేషన్స్ నీకు ఎంత? ఒక కన్సల్టెంట్ వీళ్ళకి మధ్యలో ఆ కన్సల్టెంట్ ఆ కంపెనీకి గవర్నమెంట్కి లైసెన్సింగ్ చేసినందుకు కూడా లైసెన్సింగ్ ఫీ ఉంటుంది. ఆ కన్సల్టెంట్కి వీళ్ళకి లైసెన్సింగ్ చేసినందుకు లైసెన్సింగ్ ఫీ, వాడు ఒక 100 కోట్లు 50 కోట్లు సంథింగ్. ఈ 100 కోట్లు 50 కోట్లు ఎలా వస్తాయి? ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ఒక ఫైల్ పట్టుకుని వెళ్తే నాకు మినిస్టర్ అపాయింట్మెంట్ ఇస్తారా? ఇవ్వడు. అసలు మీరు సచివాలయంకి వెళ్తే మినిస్టర్ని కలవడానికి కూడా ఉండదు. పిఎల్ సరిగ్గా కేర్ కూడా చేయరు. నేను చెప్తున్నాను, రెగ్యులర్గా మేము వెళ్తాం కాబట్టి. అది మాకు లేదు. కానీ వేరే వాళ్ళకు ఎందుకు ఉంటుంది అంటే, బికాస్ దే గివ్ ఏ కమిషన్. మేము ఇవ్వం కదా, మీరు నేను కమిషన్ ఇవ్వము. ఇప్పుడు 100 కోట్లు నాకు కాంట్రాక్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కమిషన్ ఇస్తారు. ఇట్స్ ఓపెన్ సీక్రెట్. కాదని చెప్పండి, ఫైల్ నా ముందర పెట్టమని చెప్పండి, వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్ పెట్టమని చెప్పండి, ఫోరెన్సిక్ ఆడిట్ నేను చేసి ముందర పెడతా ఎంత క్రైమ్ జరిగిందో. ఎవరు అక్కర్లేదు దీనికి, సిబిఐడి అక్కర్లేదు, సిఐడి అక్కర్లేదు, సిబిఐని పట్టుకోవాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే దే డజంట్ హ్యావ్ ఎ కాంపిటెన్సీ. వై? బికాస్ నేను చెప్తాను, ఫంక్షనల్ నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. రైట్. అంటే మీరు అనుకోవచ్చు అదేంటంటే మీరు పోలీసులు ఇలా అంటున్నారంటే, నేను డెలిబరేట్గానే మీ మీడియా ముఖంగా చెప్తున్నాను, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్లో వితౌట్ ఫంక్షనింగ్ నాలెడ్జ్ యూ కెనాట్ డూ ఎనీ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ అ ప్రాపర్ మేనర్. ఎందుకంటే ఫంక్షన్ నాలెడ్జ్ లేకుండా నువ్వు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తావు? ఓన్లీ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి?
క్రైమ్ కాదు. అర్థమైంది. నీకు ఫంక్షన్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు సైకిల్ ఉంది సార్, ఆ సైకిల్ ఎలా మేడ్ అవుతుందో అని చెప్పి నా ఫంక్షన్ నాలెడ్జ్ లేకపోతే నువ్వు ఎట్లా ఏ బోల్ట్ పోయింది, ఏ నెట్ పోయింది, ఏ చైన్ పోయింది అని నువ్వు ఎట్లా క్రైమ్ చేయగలుగుతావు? చేయలేం కదా. ఈ ఫంక్షనల్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఈరోజు ఇన్వెస్టిగేషన్స్ అన్ని చంద్రబాబు నాయుడు కేసెస్ అని ఏంటి? ఏముంది సార్, మీరు అలా చెప్తున్నారు. ఆయనకి సంబంధించిన కేసులన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి. ఆయన కొట్టేసుకుంటున్నారో లేదో నేను మాట్లాడను, కొట్టివేయబడుతున్నాయి డైరెక్ట్ గా. ఎందుకు కొట్టివేయబడుతున్నాయి సార్ ఒక్క నిమిషం. ఇలా కొట్టివేయబడ్డ ఈ కేసుల్ని మళ్ళీ వైసీపీ ప్రభుత్వంలోకి వస్తే కనుక ఒకవేళ మళ్ళీ వాళ్ళు తీసే వెసులుబాటు ఉంటుందా? ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ వన్స్ ఫర్ ఆల్. ఇట్స్ నాట్ వన్స్ ఫర్ ఆల్. దే కెన్. మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళ సైడే, డిఫెన్స్ వాళ్ళ సైడే. ఇప్పుడు అసలు కోర్ట్ అయినా ఒక క్వశ్చన్ వేయాలి, ఏమైనా చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ప్రాసిక్యూషన్ సైడ్ మీరే వాదించుకుంటున్నారు, డిఫెన్స్ సైడ్ మీరే వాదించుకుంటున్నారు. ఇప్పుడు డిఫెన్స్ సైడ్, ప్రాసిక్యూషన్ సైడ్, ఇద్దరు సైడ్ వీళ్ళు వాదించుకుంటున్నప్పుడు, చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు సిద్ధార్థ రూద్ర మన చంద్రబాబు నాయుడు కేసెస్ కొని హైకోర్టులో వాదిస్తున్నారు. ఇదే సిద్ధార్థ రూద్ర ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వాదించున్నారు. ఈజ్ ఇట్ నాట్ అన్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా? ఇట్ ఈస్ నాట్ అబ్యూజ్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్? కనీసం కోర్ట్ అయినా క్వశ్చన్ రేజ్ చేయాలి కదా. ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఎవరు? ప్రాసిక్యూషన్ ఇక్కడ హెడ్ ఎవరు? డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూటర్ ఎవరికి రిపోర్టింగ్ చేస్తాడు? స్టేట్ గవర్నమెంట్కి. స్టేట్ గవర్నమెంట్ హెడ్ ఎవరు? చీఫ్ మినిస్టర్. ఇక్కడ అక్యూజ్డ్ ఎవరు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు కనీసం బెంచ్కైనా ఐడియా రావాలి కదా, ఎట్లా హౌ దిస్ ఇస్ మెయింటైనబుల్. బేసికల్గా మీరు అలా చేయడానికి చెప్తుంటే సార్, అంటే ఇప్పుడు ఏదో ఎక్కడో ఓవర్ సైట్ అయిపోయింది ఒక ఇష్యూ అంటే చిన్న విషయం అంటే అనుకోవచ్చు. మీరు చెప్తున్నా అంటే ఇంత పెద్ద బ్లండర్స్ కూడా మరి ఎవరు ముందుకొచ్చి మాట్లాడకపోతే, దట్స్ వాట్ ఐ డోంట్ నో. అసలు ఎవరు ఎందుకు? ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను కొన్ని ఎందుకు ఇంటర్వ్యూన్ అవ్వలేనంటే నా బిజీస్ నాకు ఉన్నాయి, టు బి హానెస్ట్ ఐమ్ టెల్లింగ్. కానీ కొంతమంది అదే పనిగా రీసెర్చర్స్ ఉంటారు. ఇప్పుడు క్రిమినల్ జూడిస్పెరెన్సీలో కొంతమంది ఏమంటారంటే వాట్ ఈస్ యువర్ లోకస్ స్టాండ్ అని అంటారు రేజ్ చేసినప్పుడు. ఐ హ్యావ్ ఎ better ground to say when raise the questions of any bench. Article 51A, it is my responsibility when any information is going, అంటే ఇప్పుడు మనం చెప్తాం చూడండి, ఏదైనా క్రైమ్ జరిగితే నా దృష్టికి వస్తే తీసుకురావాలంటారు కదా, that is a right, even that is applicable to each and everyone. Leave it about of the local stand అంటే నువ్వు పర్టికులర్ గా ఆ ప్రదేశానికి సంబంధించి ఆ విషయంలో నీ పాత్ర ఉండనక్కర్లేదు. పాత సినిమాలు చూసారా మీరు? ఎవరికైనా తెలుసా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే నేనున్నాను అని పరిగెత్తుకుంటూ పుట్టా. అట్లా క్రిమినల్ జూడిస్పెరెన్సీలో ఎనీబడి కెన్ సెట్ ఇన్ టు ద మోషన్. అంటే ఎవరైనా కావచ్చు. ఈవెన్ అమెరికాలో నుంచి ఉన్నవాడు నాకు తెలుసు అని చెప్పేసి అక్కడి నుంచి కూడా వచ్చి నీకు ఎట్లా తెలిసిందా అంటే దాని చైన్ చూపిస్తే చాలు. ఇట్స్ వెరీ సింపుల్. వాళ్ళు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి ఇంత పేటెంట్ ఇల్లీగాలిటీస్ జరుగుతున్నప్పుడు ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నారు, బెంచెస్ ఎలా వింటున్నాయి. నిజంగా నేను ఆ రోజు ఒకరోజు ఈ కేసు జరిగేటప్పుడు ఉన్నానండి. బస్ అసలుకి ఇప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళే డిఫెన్స్ వాళ్ళే అయినప్పుడు అసలు జస్టిస్ ఎవరికి చేయాలనుకుంటున్నారు? ఇట్స్ ఎ క్వశ్చన్ కదా. క్రైమ్ అగైనెస్ట్ ఆఫ్ స్టేట్ ఉంది, స్టేట్ హెడ్ ఆయన. అసలు ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎవరు? సేమ్ స్టేట్ చేస్తుంది ఎక్కడైనా. జయలలిత కేసు ఏమైంది? ఎందుకు వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేశారు? అలా చేసుకోవాలనుకున్నప్పుడు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కాకుండా ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేసి తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ చేయండి. ఎందుకంటే అప్పుడు ప్రాసిక్యూషన్ వేరు, మీరు వేరు ఉన్నప్పుడు అక్కడ వేరే డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇట్స్ నాట్ దట్ రైట్. మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, మాట్లాడుతున్నారు. అసాధ్యాలు అసలు సాధ్యాలు ఇవన్నీ. జయలలిత కేసు ఇప్పుడు తమిళనాడులో జరగాల్సింది కర్ణాటకలో ఎందుకు జరిగింది? ఇప్పుడు జయలలితకి తమిళనాడులో జరగాలి, మరి కర్ణాటకలో జరిగిందిగా. అంటే నేను ఈ సినారియో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి, అందుకనేసి నేను చెప్తున్నాను అంతే. ఇంకో విషయం సార్, ఇప్పుడు క్యాపిటల్కి సంబంధించి మనం రీసెంట్గా మీరు చూసే ఉంటారు. సో ప్రత్యేక సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు పెట్టి మరి కేంద్రం నుంచి ఒక ఆర్డినెన్స్ లాంటిది, అంటే ప్రభుత్వాలు మారినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాళ్ళకి నమ్మకం లేదు, సో నెక్స్ట్ టర్మ్ వాళ్ళు ఉంటాం అనేది మారినా కానీ ఇది మళ్ళీ మార్చకుండా అమరావతి క్యాపిటల్ అనేది ఒకటి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఏ రకంగా చూడాలి? లీగల్గా ఒకసారి ఆలోచిస్తే కాన్స్టిట్యూషనల్ పరంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి రాష్ట్రాల క్యాపిటల్స్ నిర్ణయించే అధికారం ఉందా అనే క్వశ్చన్కి సార్, ప్రతి స్టేట్కి తన క్యాపిటల్ని డిసైడ్ చేసుకునే పవర్ స్టేట్కి ఉంటుంది. ఆ డిక్లేర్ చేసుకున్న స్టేట్ని అసెంట్ చేయగలుగుతారు సెంట్రల్ గవర్నమెంట్. అది అక్కడ అసెంట్ అయితే దట్స్ ఫిక్స్డ్ అనమాట. అంటే మళ్ళీ స్టేట్ మార్చుకోకూడదని ఒకటైనా ప్రొవిజన్ ఉందా? దే కెన్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్ దే కెన్ చేంజ్ ద స్టేట్ క్యాపిటల్. ఓడి కాదు 3 కూడా పెట్టుకోవచ్చు. అసలు స్టేట్ క్యాపిటల్ డిఫైన్ అయినంత మాత్రాన స్టేట్ ఏదో డెవలప్ అయిపోతుందంటే స్టేట్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద స్టేట్? ఏ పీపుల్ ఆఫ్ ద స్టేట్, అవునా?
అసలు పీపుల్ డెవలప్ అవ్వకుండా స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, అమరావతి సిటీలో బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉండకూడదు అన్నారు. సరే అనుకుందాం, అజ్యూమ్ మూమెంట్ బిలో పావర్టీ లైన్ వల్ల తీసి అవతల పక్కన పడేయండి. అమరావతి సిటీలో మొత్తం బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవడొచ్చి పని చేయాలి అక్కడ? స్వీపింగ్ పని ఎవరు చేయాలి? టాయిలెట్స్ రావాలి సార్, అక్కడ ఉండకూడదు. ఎందుకు రావాలి అసలు? ఎందుకు చేయాలి వాళ్ళు? ఫస్ట్ పాయింట్ అందరు కూడా బైకాట్ చేస్తే మేము రాము ఆ బ్యారిడర్స్లో కంటే. ఈజ్ ఇట్ నాట్ ఇన్ఈక్వాలిటీ? ఇప్పుడు అది స్టేట్ అవుట్ ఆఫ్ ద స్టేట్ అయిపోలా? నువ్వు ఆ బౌండరీస్ని డిఫైన్ చేసినప్పుడు పోనీ ఇంత చేస్తున్నారు సార్. ఓకే, క్యాపిటల్ అనేది నిర్ణయించారు, ఓకే అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, లేకపోతే డబ్బులు ఖర్చు పెడుతున్నారు, లక్షల కోట్లు తగలేస్తున్నారు అనేది ఒక అంశం అయితే, సో మీరు కేంద్రం దగ్గరికి ఎటు వెళ్తున్నారు కదా, మాకు ఇవ్వాల్సింది క్యాపిటల్ కట్టడానికి మీరు ఇస్తామన్నది, లేకపోతే మీరు ఇవ్వాలని మేము కోరుతున్నది తీసుకొస్తే కదా హర్షించదగ్గ విషయం. ఆ విషయమే మాట్లాడట్లేదు కదా, దీన్ని ఎవరు ప్రశ్నించరా? ఎవరు ప్రశ్నించారు అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే, బికాజ్ మీ యొక్క డిపిఆర్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్, కంప్లీషన్ ఆఫ్ వర్క్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని కానీ లేకపోతే మీ రిక్వజిషన్స్ కానీ ప్రాపర్గా ఉంటే వాళ్ళు కూడా ఇస్తారు. ఇంప్రాపరేషన్ ఉంటే ఎందుకు ఇస్తారు? ఇప్పుడు అక్కడ కూడా స్క్రూటనీస్ ఉంటాయి కదా, ఆ స్క్రూటనీస్లో వీళ్ళు ప్రాపర్గా డ్యూ డిలిజెన్స్ ఫాలో అవ్వలేదు అనుకోండి, సపోజ్ వాళ్ళు ఇస్తారా? ఇట్స్ నథింగ్ బట్ అన్ బ్యాంక్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక నథింగ్ అంటే బ్యాంక్ టైపే. బ్యాంక్లో మనం ఒక లోన్ అప్లై చేసుకుంటే ఏం చేస్తాము? ఈవెన్ ఇప్పుడు ఒక కార్పొరేషన్ ఉంది సార్, వీళ్ళు సబ్సిడీస్ ఇస్తారు. ఆ సబ్సిడీస్ ఒక కార్పొరేషన్ నుంచి ఒక వ్యక్తి అప్లై చేసుకుంటే నువ్వు ఎన్ని డ్యూ డిలిజెన్స్ని ఫాలో అవ్వమంటావు? ఇంకా కామన్ మ్యాన్ గురించి వచ్చేటప్పటికి అన్ని రూల్స్ వస్తాయి. మరి స్టేట్ గవర్నమెంట్ కూడా సేమ్ అప్లికబుల్, సేమ్ లాసే ఉంటాయి, సేమ్ డ్యూ డిలిజెన్సే ఉంటాయి, సేమ్ డిపిఆర్స్ ఉంటాయి, అవే ఉంటాయి. వీళ్ళు చేయనప్పుడు వాళ్ళు ఇవ్వరు. వీళ్ళు ఊరికే నామకే వాసి తిరుగుతున్నాం. అసలు ఇక్కడ ఒక పెద్ద బ్లండర్ ఏంటో తెలుసా? పెమ్మసాని మినిస్టర్ ఆయన కొన్ని మీడియా ఛానల్లో నేను విన్నాను, అలానే డిప్యూటీ సీఎం మేము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ ప్రెస్ మీట్స్ ఆర్ యువర్ గివింగ్? మేము అడుక్కోవాలి, మేము ఇది చేసుకోవాల్సి వస్తుంది. వాట్ ఈస్ నాన్ సెన్స్? ఇట్స్ యువర్ డ్యూటీ బాస్. ఇది నీ డ్యూటీ కదా, అది నువ్వు వెళ్ళి చేయాల్సిన పని, నీకు అప్పచెప్పిన పనే అది. మేము అడుక్కుంటున్నాం, మేము చేస్తున్నాం. వాట్ ఈస్ దిస్? అడుక్కోవడం ఏంటి? నీకు నచ్చలేదా నీకు అడుక్కోవడం? దిగే, నువ్వు వెళ్ళిపో, రిజైన్ చేసి. ఆ పెమ్మసాని మినిస్టర్ కూడా అంతే. ఎందుకు సార్ అంటే బాలగారు ఈ 2 సంవత్సరాల నుంచే ఇలాంటి మాటలు ఎందుకు వింటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీలు, గత ప్రభుత్వం చూసుకుంటే 17 మెడికల్ కాలేజీలని మేము అడిగి తెచ్చుకున్నామనో, లేకపోతే హక్కుతో సంపాదించుకున్నామనో, లేకపోతే నేను పోట్లాడి తెచ్చుకున్నాననే టాపిక్ ఏ రోజు కూడా రాలేదు. వచ్చాయి. నెంబర్ 1 పోర్టులకు సంబంధించి. సో పోర్టుల పర్మిషన్లు ఎలా వచ్చినాయి, ఏంటి వచ్చినాయి, ప్రజలకి కానీ లేకపోతే వాళ్ళు చేసిన ప్రాపగండా కానీ ఏమీ లేదు, ప్రభుత్వానికి వచ్చాయి. రైట్? సో ఈ రకంగా వచ్చినవి చూడటం మరుగున పడిపోయి ఇప్పుడు మీరు అంటున్నట్టుగా మేము అడుక్కోవాల్సి వస్తుందనో, బీయింగ్ ఇన్ కూటమి, ఒకే కూటమిలో ఉంటూ ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? నెంబర్ 1. నెంబర్ 2 సార్, ఇప్పుడు ఈ పోర్టులకు సంబంధించి డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, లేకపోతే మూలపేట పోర్టే తీసుకోండి నిన్న. సో 70% ఆఫ్ వర్క్స్ ఒక వన్ ఇయర్లో పూర్తి చేసి మిగతా 30% చేశారా లేదా అని చూడడానికి వెళ్ళడానికి వెళ్ళిన ప్రతిపక్షపు పార్టీ వ్యక్తుల్ని మీరు చూసారో లేదో, గన్లు పెట్టుకొని వాళ్ళు మిలిటరీయా సిఆర్పిఎఫ్ జవాన్లా వాళ్ళని తలదన్నే విధంగా ఒక సీనిక్ ఆప్టిక్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వాన్ని, వాళ్ళ తాలూకు భయాన్ని ఏ రకంగా చూడాలి? సార్, అడాసిటీ అని మీరు వాడిన పదాన్ని ఇక్కడ వాడుకుందాం మనం. అడాసిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టువర్డ్స్ ఆఫ్ ద పీపుల్. మా తెలుగులో చెప్పమంటారా? ఇంత నీచమైన యాక్ట్ ఏది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక గవర్నమెంట్ బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి సపోజ్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎవరిది? కామన్ మ్యాన్ది కదా. ఇప్పుడు ఆ తప్పులు జరుగుతున్నాయో ఒప్పులు జరుగుతున్నాయో కామన్ మ్యాన్ చూడకూడదా? ఆ కామన్ మ్యాన్కి అంత రైట్ ఉన్నప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి ఎంత రైట్ ఉండాలి? పొలిటికల్ పార్టీ ఎయిమ్ ఏంటి? అసలు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 29A ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ యొక్క రూల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డ్యూటీస్ ఏంటి వాళ్ళవి, ఇలాంటి చూడడమే చేయడమే కదా. పబ్లిక్ ప్రాపర్టీస్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూడడమే కదా. మరి వాళ్ళు లేకపోతే ఇంకెవరు చూస్తారు? అండ్ పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు మీరు అన్నారు ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏం తీసుకున్నారంటే మేము అక్కడికి వెళ్ళి అడుక్కున్నాం, తెచ్చుకున్నాం, చేస్తున్నాం అంటున్నారు కదా. దీనికి హిందీలో ఒక సామెత ఉంది, నాచ్ నా అయానితో అంగన్ బింగా అన్నారంట. దానికి తెలుగులో కూడా చెప్తాను మీకు. అంటే డాన్స్ అయ్యారా బాబు అంటే ఈ స్టేజ్ బాగలేదు, ఆ స్టేజ్ బాగలేదు, ఈ పల్ల బాగలేదు, ఆ పల్ల బాగలేదు, ఈ సాంగ్ బాగలేదు, ఆ సాంగ్ బాగలేదు అని చెప్పడం. అంటే రీజన్స్, కాజెస్ వెతుక్కోవడం తప్పని ఇంకోటి లేదు. చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు పోర్ట్లకు పర్మిషన్స్ తెచ్చేయడం, కాలేజ్లకు పర్మిషన్స్ తెచ్చడం. సార్ ఏం బిగ్ డీల్ సార్? చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఐఎమ్ కన్సల్టింగ్ ఫర్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో. అంటే ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఇది. ఒక ఎలక్షన్ కమిషన్లో ఒక పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఒక 500 pages బుక్లా తయారు చేసుకోవాలి, రకరకాలు ఉంటుంది. ఇప్పుడు క్లయింట్ నా దగ్గర కాకుండా డిఫరెంట్ కన్సల్టెంట్స్ దగ్గర కూడా వెళ్తారు. అక్కడ సమ్ ఫెయిల్యూర్ అవుతాయి, రిజెక్షన్ అవుతుంది, వస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే డిఫరెంట్ రీజన్స్ చెప్తారు. మళ్ళీ అదే క్లయింట్ నా దగ్గరకు వస్తాడు. నేను అదే డ్యూరేషన్ పీరియడ్లో
పార్టీ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ చేతిలో పెడతాను. ఓకే. అంటే ఇక్కడ ఏంటి, నువ్వు చేయాల్సిన ప్రాసెస్, నువ్వు చేయాల్సిన ప్రొసీజరు ప్రాపర్గా చేస్తే నీకు ఎందుకు రిజిస్ట్రేషన్ రాదు? చెయ్యకపోవడం వల్ల నువ్వు ఫైండ్ అవుట్ చేసే కాజెస్ అన్ని ఏంటంటే నీకు చేతకానితనం, ఇన్ఎఫిషియన్స్, ఇన్కాంపిటెన్సీ. రైట్. అంటే స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే ఇన్కాంపిటెంట్ పర్సన్స్ని మనం ఎన్నుకొని పవర్ఫుల్ చైర్స్లో కూర్చోపెడితే జరిగే నష్టం ఏంటి అంటే దిస్ ఇస్. అండ్ మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిరుద్యోగ భృతి ఎప్పుడో ఇస్తారని చెప్పి 2014 చెప్పాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ మొన్న కూడా చెప్పాడు. ఇప్పుడు నిరుద్యోగ భృతి నువ్వు ఇప్పుడు దాకా ఇవ్వలేదు కదా, ఇన్ని రోజులు వాళ్ళేం అడక్క తినాలనా? ఇప్పుడు క్రైమ్ పెరుగుతోంది ఎందుకు సార్? ఇక్కడ ఇంకో విషయం కూడా నేను మీకు చెప్తాను. ఏ స్టేట్లో అయినా క్రైమ్ పెరుగుతుంది అంటే రీజన్ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఎయిదర్ యూ డూ వెలిఫేర్ ఆర్ ఎల్స్ యూ ప్రొవైడ్ ద ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా స్టేట్లో క్రైమ్స్ జరుగుతాయి. ఎందుకు క్రైమ్ జరుగుతాయో నేను రీజన్ చెప్తాను. ఒక వ్యక్తికి ఆకలి ఎక్కువగా పెరిగిపోయినప్పుడు, మేము చదువుకునే రోజుల్లో లా ఆఫ్ టాట్స్ అని కొన్ని ఉంటాయి. దొంగతనం ఎందుకు చేసేవారా బాబు అంటే బికాస్ స్టేట్ గవర్నమెంట్ నాకు ప్రాపర్గా వెల్ఫేర్ చేయలేదు, ఆర్ అదర్వైజ్ నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు, నాకు సోర్స్ లేదు. నా న్యాచురల్ సోర్స్ ఏంటి అంటే ఇంకా నేను ఫీడింగ్ నాకు కావాలి కాబట్టి ఐ వెంట్ దేర్ అండ్ నేను దొంగతనం చేయాల్సి వచ్చింది, తినాల్సి వచ్చిందని చెప్పేసి అని. అది కొన్ని ఎక్సెప్షనల్ కేసులో ఆ కేసును కొట్టేశారు. అంటే లాంగ్ బ్యాక్ ఎప్పుడో, అంటే దాన్ని లా ఆఫ్ టాట్స్లో మాకు చదువుకునే రోజుల్లో. ఇప్పుడు ఇక్కడ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి, దోపిడీలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈవెన్ ఇప్పుడు కొంతమంది రైట్స్ జరుగుతున్నాయి, తలాలు బాగొట్టేసుకుంటున్నారు, మర్డర్లు జరుగుతున్నాయి. ఇవన్నీ దేనికి? బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పేసి బాగా మీరు చెప్పాలి. ఇప్పుడు అంటే ఇది నేరం, ఇది కాదు. ఇప్పుడు మీరే ఎగ్జాంపుల్ సైట్ చేశారు ఆకలి అనే విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ చైర్మన్ ఒక చేయకూడని పని చేస్తూ కనిపించకూడని ప్లేస్లో ఆ రకంగా ఉన్నప్పటికీ ఆయన మీద చర్యలేం లేవు. మీరు గమనించారో లేదో, ఆ రోజు తర్వాత దాదాపు ఒక 4-5 కూటమికి చెందిన వ్యక్తులకి సంబంధించి ఇలాంటి అసభ్యకరమైన పనులు చేస్తూ పట్టుబడ్డారు. ఈ రోజు కూడా ఒకటి వెలుగు చూసింది. రైట్ సార్? ఒక ఎమ్మెల్యే బావమరిది ఈరోజు ఒక సోషల్ మీడియా బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఒక అసభ్యకరమైన ఇన్స్టాగ్రామ్ సంథింగ్. సో ఈ రకంగా కంటిన్యూ అవుతున్నా ఏది ఎథికల్, ఏది కాదు, ఏది నేరం, ఏది కాదు అనేది సో చట్టం అక్కడ అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే పాటించినప్పుడు, వాళ్ళ తాలూకు మనుషులే పాటించినప్పుడు ఇక అది గ్రౌండ్ లెవెల్కి ఎలా వెళ్తుంది? ఈ నేరాలు పెరిగిపోవడానికి అది కారణం కాదా? ఖచ్చితంగా కారణం అవుతుందండి. ఎందుకంటే when forefathers does the same thing, successors also learn from the forefathers. ఇప్పుడు మాకు ఎక్కడి నుంచి నేర్చుకుంటాం మేమైనా? ఇప్పుడు మీరున్నారు, హరి గారికి దండం ఇలా పెట్టాలి, నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నా? సంబడి వాస్ ట్రైన్ మీ, రైట్? ఎవరు? నా ఫోర్ఫాదర్స్ అవ్వచ్చు, నా ఎల్డర్స్ కావచ్చు. ఇప్పుడు ఎల్డర్సే ఆ పని చేస్తున్నప్పుడు యంగర్స్ చేస్తే తప్పేంటి? యంగర్స్ ఏమనుకుంటారు? ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పవర్ఫుల్ మ్యాన్స్ ఎవరైతే మనకు ఒక రూట్ మ్యాపర్గా ఉంటారో వాళ్ళే ఇలాంటి పనులు చేసినప్పుడు, ఒక డైరెక్టర్స్గా ఉండాల్సిన వాళ్ళే చేసినప్పుడు నేను చేస్తే వాళ్ళతో తప్పు కాదన్నప్పుడు నాది ఎందుకు తప్పు అవుతుంది? ఆర్టికల్ 14 అందరికీ ఈక్వలే కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక మినిస్టర్ ఒక అతన్ని చంపేసి కొట్టాడు అనుకోండి సపోజ్ సార్, వాడి మీద క్రైమ్ అవ్వలేదు అనుకోండి, నేనేమనుకుంటాను? అతనికి క్రైమ్ అవ్వలేదు కాబట్టి నేను కూడా చంపేసి కొడతాను. నా మీద క్రైమ్ కట్టాడు అనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలో తెలుసా? వాడు కట్టిన దానికి నువ్వు ఎందుకు కట్టలా? అది కోర్టులో కూడా అడగాలి, పోలీసు వాళ్ళని కూడా అడగాలి. వాడి మీద కొట్టు, నువ్వు కంప్లైంట్ అప్పుడు ఏమవుతుందో తెలుసా మీకు? అది క్రైమే, ఇది క్రైమే. ఎక్కడి నుంచి నువ్వు నేర్చుకున్నావు అంటే, అందుకే రెస్గెస్టై అంటారు. రెస్గెస్ట్ అంటే డీప్ ఇన్ టు ద ఇన్వెస్టిగేషన్ వేర్ ఫ్రమ్ ఇట్ ఈస్ అని చెప్పేసి అని. అందుకే 120B ప్రొవోకేషన్ అని అంటారు చూసారా, దట్స్ కాల్డ్ ద ప్రొవోకేషన్. వాడు కూడా క్రిమినల్. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూస్తుంటాం, క్రైమ్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే సోర్సెస్ ఏవేవో చెప్తూ వస్తారు. ఆ ప్రొవోక్ చేసిన వాడు కూడా క్రిమినలే, వాడిని కూడా పనిష్ చేయాల్సిందే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో మినిస్టర్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ స్టేజెస్ మీద రకరకాల భాషలను మాట్లాడుతున్నారు కదా. ఇదే పోలీసులు అందరూ ఏం మీకు కళ్ళు కనిపించవా, లేకపోతే మీరు డ్రోన్ క్రిమినల్స్ లేవా? వాళ్ళు మాట్లాడే మాటల మీద మీరు ఎందుకు క్రైమ్ కట్టట్లేదు? అదే కామన్ మ్యాన్ ఎవడన్నా స్పీచ్ చేస్తే మాత్రం ఆ బిట్లు కట్ చేసి మళ్ళీ మీరు ఎఫ్ఐఆర్లు కడతారు. దీనికి సొల్యూషన్ చెప్పండి. ఇంతకుముందు మీరు చెప్పారు, సో ఈ కాస్ట్కి సంబంధించింది ఏం చేయాలి, అక్కడ ఉన్న ఇలాంటి వాటికి సొల్యూషన్ ఏంటి అంటే ఒక యాక్టివ్ టీం రెడీ అవ్వాలి. ఎక్కడి నుంచి అంటే నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఈ పొలిటికల్ స్పీచెస్ మీద, పొలిటికల్ డయాసెస్ మీద మాట్లాడే ప్రతి ఒక్క పొలిటీషియన్స్ యొక్క డైలాగ్స్ని ఇమీడియట్గా తీసుకొని మీరు అందరూ రిపోర్ట్ చేయండి. ఫస్ట్ వాళ్ళ మీద క్రైమ్స్ కట్టించండి. వన్స్ ఒక్కసారి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ పార్లమెంట్ లాంగ్వేజ్ అని అంటాం మనము, ఆ పార్లమెంట్ లాంగ్వేజ్ వాడకుండా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కానీ, లేకపోతే రిలీజియస్ ఎఫెక్ట్ చేసే విధంగా కానీ, కాస్ట్ కల్చర్కి కమ్యూనిటీని ప్రొవోక్ చేసే విధంగా కానీ ఉన్నాయి అంటే వాళ్ళ మీద ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటే మొదలవుతుందో
కామన్ మ్యాన్ వాటిని కంపల్సరీగా ఫాలో అవుతాడు. అమ్మ వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు కదా, మా మీద కూడా ఇంకా ఎక్కువ యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి అని. సార్ అసలు లా అండ్ ఆర్డర్ ఎందుకు పెట్టారు చెప్పండి? పీస్ అండ్ ట్రింక్వాలిటీ గురించి, రైట్? అండ్ డొమెస్టిక్ హార్మనీ, అవునా? హ్యూమన్ హ్యాబిటేషన్ హార్మోనీ కన్స్ట్రక్షన్స్ చేయాల్సిన సొసైటీలో ద మేజర్ రోల్ ప్లే చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంటే అట్రాసియస్గా, విన్స్ అండ్ ఫ్యాన్సీస్గా, సెలెక్టివ్గా మీకు నచ్చిన వాళ్ళ మీద క్రైములు కట్టడం, నచ్చిన వాళ్ళ మీద క్రైములు కట్టకపోవడం అనేది దట్స్ ఎనఫ్. మీరే ఒక హార్మోనీని డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఎవరు? ద ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ డిస్ట్రాయింగ్ ద హార్మోనీ. అసలు హార్మోనీని ఎస్టాబ్లిష్ చేసి హార్మోనీని మెయింటైన్ చేయాల్సిందే ఆ డిపార్ట్మెంట్. ఈరోజు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అండి. శ్రీరామనవమి ఉంది, హిందువుల పండగ కాబట్టి వేల మంది బైక్ ర్యాలీలకి మీరు పర్మిషన్స్ ఇచ్చేస్తారు. అదే క్రిస్టియన్స్ కొంతమంది ఎవరైనా ఏదైనా ప్రీచింగ్ చేసుకోవాలన్నా, పాస్టర్స్ ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే మాత్రం వాళ్ళకి మీరు పర్మిషన్ లేరు, 1,00,000 రిస్ట్రిక్షన్స్ పెడతారు. అప్పుడు ఇంకో కమ్యూనిటీ ఏం ఫీల్ అవుతుంది? ఒక సీట్లో కూర్చొన్న ఒక సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉంటారో ఆ డిస్ట్రిక్ట్కి మీరు ఏం చేయాలి? మీకు లా ఏం చెప్తుంది, రూల్ ఏం చెప్తుంది? ఈక్వాలిటీ పాటించాలి. మీకు అసలు రిస్ట్రిక్షన్ కానీ, లేకపోతే రిస్ట్రిక్షన్ చేసే పవర్ ఉంది కానీ రిజెక్ట్ చేసే పవర్ ఉందా? నేను చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పోలీస్ యాక్ట్లో 30-31 దాంట్లో వీళ్ళు పర్మిషన్స్ ఇస్తుంటారు, డిఎస్పీలు ఇస్తారు. అసలు డిఎస్పీలకు పవరే లేదు. నేను ఒకటి మీకు ఎక్కడ మన ఒంగోలు దగ్గర నెల్లూరు ఏరియాలో ఒక ఏరియా ఉంది, రైతులందరూ ధర్నా చేశారు. అప్పుడు అక్కడ మీటింగ్ గురించి ఒక డిఎస్పీ ఆర్డర్స్ ఇస్తే, ఏది పోలీస్ పర్మిషన్ ఇవ్వను, సెక్షన్ 30-31 నేను ఇన్వోక్ చేస్తున్నానని చెప్తే, అసలు ఈ డిఎస్పీకి పవర్ లేదని చెప్పేసి నేనే రిట్టేసి అది సెటిసైడ్ చేస్తే మళ్ళీ ఎస్పీ ఇష్యూ చేశారు. కరెక్టే యాక్ట్లో పవర్ లేదు అని చెప్పేసి. అంటే చాలా తెలియదు సార్ వీళ్ళకి. ఎస్పీలు ఇవ్వాల్సింది డిఎస్పీలు ఇస్తారు. ఆర్డర్ గురించి ఇదంతా చెప్తున్నారు మీరు. సాక్షాత్తు కాడేరు విలేజ్, ఓకే, సాక్షాత్తు అసెంబ్లీలో ఒక మంత్రి, మాజీ ముఖ్యమంత్రి రాజధానుల గురించి మాట్లాడుతున్నప్పుడు నా చేతిలో తుపాకీ ఉంటే నేను కాల్చేసేవాడిని, కాల్చేయాలనిపించింది అనే ఒక మెసేజ్ చట్టసభల్లో ఇస్తున్నారంటే కనుక, అంటే బయట ఎవరిని ప్రొవోక్ చేసినట్టు? మరి వాళ్ళ మీద చర్య ఇప్పుడు చెప్తున్నా. ఆ మాటల్ని విని ఎవరైనా ఒక వ్యక్తి తీసుకొని ఇక్కడ ఎవరైనా కాల్చి, ఆ కాల్ చేసిన వ్యక్తి నువ్వు ఎందుకురా కాల్చావని చెప్పి ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తి అసెంబ్లీలో ఇలా అన్నాడు, దాన్ని నేను ఇన్స్పైర్ అయ్యి కాల్చాను అనుకోండి, అతన్ని కూడా లోపలేయాలి. ఇప్పుడు ఆ మినిస్టర్ని కూడా అసెంబ్లీలో బియాండ్ జ్యూరిస్డిక్షన్ అంటారు కదా, నో, యువర్ బియాండ్ జ్యూరిస్డిక్షన్ అయినప్పుడు కూడా జ్యూరిస్డిక్షన్లో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడకుండా అవుట్ ఆఫ్ యువర్ లిమిట్స్లో మాట్లాడారనుకోండి, దట్ ఈస్ ఆల్సో క్రైమ్. అసెంబ్లీలో మేము ఏం మాట్లాడినా క్రైమ్ కాదంటారు. ఎవరు చెప్పాడు క్రైమ్ కాదని చెప్పేసి అని? ఇప్పుడు ఇది క్రైమ్ డైరెక్ట్గా. స్పీకర్ ఏం చేస్తున్నారు? డాంకీస్ మీద వెనకాల పోవట్లేదు స్పీకర్. అంటే తెలుగులో మాట్లాడకూడదు కాబట్టి ఫాస్ట్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. నేను అదే అంటే నా పార్లమెంట్ అసలు అసెంబ్లీ సెషన్స్ దేనికోసము? వాట్ యూ నీడ్ టు టాక్ అబౌట్? ప్రజా సమస్యల గురించి కదా. అసలు అసెంబ్లీ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెజిస్లేటర్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే, మినిస్టర్స్ వేరు, ఎమ్మెల్యేలు వేరు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు. ప్రతి వార్డులో సంబంధించిన కౌన్సిలర్ అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయంటే ఫస్ట్ వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టుకొని, ఏమైనా మీకేం సమస్యలు ఉన్నాయి, మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకేం సమస్యలు ఉన్నాయి, మీకేం ప్రాబ్లమ్, అవన్నీ నోట్ చేసుకొని అసెంబ్లీలోకి వచ్చి ఇవన్నీ అసెంబ్లీ ముందర పెట్టి మినిస్టర్స్ ద్వారా పని చేయించాలి. దట్ వాజ్ ద అసెంబ్లీ డిస్కషన్. అసలు అసెంబ్లీ అంటే ఏంటి? ఆల్ పీపుల్స్ టుగెదర్ దే హ్యావ్ టు స్టాండ్. దానికి నిర్దేశించిన ఈ క్వశ్చన్ అవర్ అనేది ఏ రకంగా సాగుతుంది అనేది ఇందులో ఏంటి? ఇప్పుడు మాట్లాడే మినిస్టర్స్ వీళ్ళ గురించి పాత వాళ్ళు చేయలేదు, అరే వీళ్ళు చేయలేదని, అందుకోసమే కదా న్యూ గవర్నమెంట్ వచ్చింది. వాట్ ఈస్ యువర్ ఎజెండా? ఈ 5 years పాలసీ ఎందుకు పెట్టారు? బాబాసాహెబ్ అంబేద్కర్ తెలిసే మీకు 5 years మీ టర్మ్ అంతే. పొలిటికల్ ప్రామిసెస్ కెనాట్ బి కెనాట్ బి టర్న్ ఇన్ ద క్రైమ్. ఎందుకంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేరు కాబట్టి. ప్రామిసెస్ని ఎందుకు ఎగ్జిక్యూట్ చేయలేరు అంటే క్రైమ్ కింద 5 ఏళ్ళ నీ టర్మ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో టర్మ్ అయిపోతుందని చెప్తున్నారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు రీసెంట్గా ఇండోసోల్ అనే ఒక సోలార్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక 69,000 కోట్ల ప్రతిపాదనతో వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అది తీసుకోవడం అంటే ఆహ్వానించడం జరిగింది. 27% సబ్సిడైజ్డ్గా వాళ్ళకి భూములు అవ్వచ్చు, లేకపోతే ఎస్టాబ్లిష్మెంట్కి అవసరమైన ఇవన్నీ కావచ్చు, వాళ్ళకి లబ్ధి చేకూర్చారు అనుకుందాం. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, అదే మాట అప్పుడు ప్రతిపక్షం అనింది కాబట్టి. అదే కంపెనీకి, ఇండోసాల్ అనే ఒక కంపెనీ, దాని సిస్టర్ కన్సర్న్ అయిన షిరిడి సాయిబాబా ఎలక్ట్రికల్స్ అనే కంపెనీకి 69,000 కోట్లలో దాదాపు ఇప్పుడు ప్రస్తుతం 27% పోయి ఇప్పుడు దాదాపు 60% వరకు వాళ్ళకి సబ్సిడీస్ ఇచ్చేసేట. దీన్ని ఏ రకంగా, అంటే ఈ డబుల్ స్టాండర్డ్స్ని ఏ రకంగా చూడాలి? డబుల్ స్టాండర్డ్స్ ఏం కాదండి, ఇక్కడ చాలా సింపుల్. ఇది క్విడ్ ప్రోకో క్రైమ్. సింపుల్గా ఇప్పుడు ఎవడైనా, ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి,
కామన్ మ్యాన్కి రేషన్ కార్డే నువ్వు ఇవ్వనోడివి, ఒక క్యాపిటలిస్ట్కి నువ్వు 60% నువ్వు సబ్సిడీ ఇస్తున్నావు అంటే ఏ బెనిఫిట్ లేకుండా ఇస్తున్నావు? ఇంకా అది ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్, అది ఏ రకంగా రాష్ట్రాన్ని సార్ ఇంకోటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పాయింట్స్ మీరు అన్నారు కాబట్టి, అసలు భారతదేశంలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి సబ్సిడీస్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నేను దానికి చాలా కేటగిరికల్గా మీకు చెప్తాను. ఇఫ్ యూ గివ్ మీ అ టైమ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు అండి 1950s నుంచి 1980s వరకు పోస్ట్ ఇండిపెండెన్స్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్, హెవీ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి కాబట్టి ఇండస్ట్రియల్స్ పాలసీస్ గురించి ఎంఆర్టీపీ అనే ఒక యాక్ట్ పెట్టి లైసెన్సింగ్ ఇచ్చే పద్ధతిలో వాళ్ళకి సబ్సిడీలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. అంటే కలోనియల్ ఎరా వేరు, నాన్ కలోనియల్ ఎరా మనం వచ్చాం కాబట్టి. అయితే దీంట్లో మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఈ మధ్యకాలం చూసాం. అంతకుముందు కూడా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అని, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎఫ్డిఐస్ని ప్రమోట్ చేశారు. ఎందుకంటే మన దగ్గర ఇండియా దగ్గర అంత క్యాపిటలిస్ట్ లేరు ఒకప్పుడు. సో 80s 70s 80s ఆ టైంలో ఎఫ్డిఐస్ని ప్రమోట్ చేశారు. ఎందుకంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది. సో కాబట్టి ఇక్కడున్న ఇండియన్ కంపెనీస్తో టైఅప్ అయ్యి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అని చెప్పేసి తీసుకొచ్చారు. దేనికోసము? ఆ టైంలో వీఆర్ నాట్ సఫిషియంట్ ఎనఫ్ క్యాపిటలిస్ట్గా. బట్ ఈ రోజు అలా కాదు కదా. ఆ రోజు నువ్వు సబ్సిడీ ఇవ్వడం వల్ల ఒక బెనిఫిట్ ఉంది. ఏంటంటే నువ్వు సబ్సిడీ ఇస్తే నేను ఆ బర్డెన్ నా మీద తీసుకోకుండా ఎస్టాబ్లిష్మెంట్ పెడతాను, ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. సో దట్ ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల సొసైటీలో ఉన్న పీపుల్ డెవలప్ అవుతారు, సొసైటీ కూడా డెవలప్ అవుతుందనే కాన్సెప్ట్ ఉంది. అవునా? అప్పుడు ఎఫర్డబుల్ లేదు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్టర్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు కూడా ఎఫర్డబుల్స్ కాదు. అప్పుడు ఆ ఎఫర్ట్ చేయించడం కోసమే సబ్సిడీలు ఇచ్చేవాళ్ళం కదా. ఈ రోజు నిజంగా ఎఫర్డబుల్ ఎవడన్నా లేరా? లేనప్పుడు ఎందుకు సబ్సిడీలు ఇస్తున్నారు? లేదనుకుంటా సార్, అందుకే సార్ ఇప్పుడు అసలు ఎఫ్డిఐ పాలసీ ఇట్ ఈస్ అ బుల్షిట్ పాలసీ. ఎందుకంటే ఎఫ్డిఐలు ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటో తెలుసా? డిడిఐలు కావాలి. వాట్ ఈస్ దిస్ డిడిఐ అండి? కొత్తగా మీరు అనుకుంటున్నారు. నేను ఎంబీఏ చదివేటప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేశాను. డొమెస్టిక్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ కాల్డ్, మనం అంటాం చూసారా, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు చూసారా. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పబ్లిక్ ఎక్కడ లేరు, ప్రైవేట్ పార్ట్నర్షిప్పే ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో కూడా క్విడ్ ప్రోకో అంటారు. అవును, క్విడ్ ప్రోకో అదే దిసాయి అనేది ఇండోసాల్ దానికి సిస్టమ్. నేను అక్కడికే వస్తున్నాను. సో అప్పుడు ప్రమోషన్ దేనికోసం ఇచ్చారు, ఇన్సెంటివ్స్ దేనికోసం ఇచ్చారు, సబ్సిడీలు దేనికోసం ఇచ్చారంటే వాళ్ళని కొంచెం స్టెబిలైజ్ అవ్వడం కోసం ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు కెపాసిటీ లేదు కాబట్టి. ఈరోజు కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఇన్సెంటివ్స్ దేనికి, సబ్సిడీలు దేనికి, రిబేట్స్ దేనికి, ల్యాండ్లో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ దేనికి ఇవ్వాలి? వాట్ ఫర్? ఎందుకు అంటే ఇన్వెస్ట్మెంట్స్ కావాలని డబ్బులు పెట్టేవాడు ఎలాగైనా డబ్బులు పెడతాడు. ఈరోజు స్టేట్లో నీకు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పెట్టాలనుకున్నాడు, కంపెనీ పెడతాడు. వాళ్ళ కెపాసిటీ లేదా? ఒకవేళ అలా పెట్టాలని అనుకున్నప్పుడు ఓ పని చేయండి, స్టేట్ గవర్నమెంట్లో అలానే ఆ స్టేట్లో ఉన్న సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మీరు అందరికీ ఆ ప్రైవేట్ కంపెనీలో 10,000 చొప్పున షేర్స్ ఇప్పించండి. అప్పుడు పబ్లిక్ ఓరియంటెడ్ అయిపోతుంది కదా. అది మీ ఇన్వెస్ట్మెంటే కదా కావాలి. వీళ్ళు కూడా ఇస్తే కాంట్రిబ్యూట్ చేస్తారు కదా. దట్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు స్టేట్ అండ్ స్టేట్ పీపుల్. అప్పుడు ఇన్సెంటివ్ నువ్వు ఇచ్చినట్టు ఎవరికి అవుతుంది? బెనిఫిట్ పబ్లిక్ అయినట్టు ఉంటుంది, పబ్లిక్ అట్ లార్జ్. కానీ ఇక్కడ బెనిఫిట్ ఎవరికి చేస్తున్నావు? ఇప్పుడు మీలాంటి యూత్, లేకపోతే లా చదువుకుంటున్న వాళ్ళు, న్యాయం తెలిసిన వాళ్ళు, వీళ్ళందరినీ భాగస్వాములు చేయటం అనేది అఫ్కోర్స్ మాట్లాడడానికి పుస్తకాలకే పరిమితం అయింది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను సార్, నిజంగా అకౌంటబిలిటీ రాజకీయ నాయకులకి ఎప్పుడు వస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఎలక్షన్స్కి ముందు ఏంటంటే, ఒక ఊరిలో 100 మందిని యువకుల్ని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి మేము సహాయం అందిస్తాం, వాళ్ళు ఆంటర్ప్రినర్స్గా మారుతారు, వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు. అట్లా 100 × 10 అక్కడ 1000 10,000 మందో వాళ్ళకు ఒక మొత్తం ఎకో సిస్టమ్ తయారవుతుంది, వాళ్ళకి లైఫ్ నిలబడడానికి తయారవుతుంది. ఆ తర్వాత నేను చూస్తూ ఉంటాను సార్, ఏదన్నా సభలో కానీ, ఏదన్నా ఊరికి వెళ్ళినప్పుడు కానీ, ఏదన్నా నిరుద్యోగ యువతతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఈ ప్రపోజల్ వాళ్ళు తీసుకురారు, ఈయన మాట్లాడరు ఏంటి అనేది. సార్ మన ఇండియాలో ఒక బెస్ట్ సైంట్ ఉంది. ఏంటి అంటే విను అండి మర్చిపోవాలి. అంతే అంటే మన పొలిటీషియన్స్ చెప్పేవి ఏవైనా వినాలి, మర్చిపోవాలి. మళ్ళీ మనం అడగకూడదు. అడిగితే ఏమవుతుందో తెలుసా? ఇది 30,000 మహిళలు 30,000 మంది మాయమైపోయారు అని చెప్పిన విను అండి మర్చిపో. లేదు మీరు అడిగారు అనుకోండి, సపోజ్ ఒక గవర్నమెంట్ సభలో ప్రజలు ఉన్న సభలో ఒక వ్యక్తి ఎవరైనా లేచి అడిగితే ఆడి మీద క్రైమ్ బుక్ అవుతుంది. ఎందుకు బుక్ చేస్తారో ఎవరికి తెలియదు. క్వశ్చనింగ్ లేకపోతే, ఎందుకు క్వశ్చనింగ్ లేకుండా చేశారంటే అసలు కాలేజ్ డేస్ నుంచే క్వశ్చనింగ్స్ పోయాయి. ఇప్పుడు అంటే భయం, స్కేర్ సిటీని ప్రజల్లో క్రియేట్ చేశారు, పేరెంట్స్లో క్రియేట్ చేశారు. ఆ ప్రజల్లో పేరెంట్స్లో స్కేర్ సిటీ క్రియేట్ అయినప్పుడు, ఇప్పుడు మీరు అన్నట్టే నాలాంటి 80sలో పుట్టిన వాళ్ళం మేమంతా, 80s నుంచి 90s మధ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా మేము కొద్దిగా గొప్ప సొసైటీని చూస్తున్నాం కాబట్టి ఆ కాస్తనే ఇప్పుడు మాట్లాడగలుగుతాం. 90s తర్వాత పుట్టిన వాళ్ళని మీరు ఒకసారి చూడండి, జీరో. సినిమాల్ని చూసి
పవన్ కళ్యాణ్ ఏదైనా సభ పెడితే ఆ సభలో లేచి సార్ మీరే మా హీరో, మీరే మా జీరో, మీరే మా విలన్, మీరే మా ఇంకోటి అని అంటారు. రియాలిటీకి వచ్చేసరికి ఏమవుతుంది అక్కడ, ఎక్కడో పోయి ఏదో కంపెనీలో రెజ్యూమ్ పట్టుకొని తిరగడం తప్ప నుంచి ఏమీ లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ మీటింగ్లకు వచ్చిన 2023 నుంచి 24 ఎలక్షన్స్ వరకు వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ లిస్ట్ తీసుకోమని చెప్తాను. వాళ్ళ డేటా ఉంటుంది, ఎవరు ఏమేమి చేస్తున్నారో కనుక్కోండి. నాకు తెలిసి 60% అన్ఎంప్లాయ్స్గా ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయి, ఎంటర్ప్రినర్షిప్ ఎప్పుడు పెరగాలి అంటే నువ్వు ఈజీ డూయింగ్ బిజినెస్ చేయాలి. ఈజీ డూయింగ్ బిజినెస్ చేయకుండా ఓన్లీ కొంతమంది క్యాపిటలిస్ట్, సరే ఎంఎస్ఎంఈలు ఎప్పుడైతే పడిపోయా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది పూర్తిగా వెళ్ళిపోయింది సార్. ఎంఎస్ఎంఈల గురించి పదే పదే మాట్లాడిన గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి నిజంగా ఎంఎస్ఎంఈస్కి ఆయన ఇచ్చిన అప్లిఫ్ట్ కానీ లేకపోతే వాళ్ళని ప్రోత్సహించిన విషయం కానీ నాకు తెలిసి వేరే ఎప్పుడు ఎవరు ఎక్కడ వినలేదు నేను. అలాంటిది ఇప్పుడు ఎంఎస్ఎంఈల మాటే వినబడట్లేదు సార్. రైట్, ఇదో విషయం పక్కన లేవు. రైట్, ఇంకో విషయం మాట్లాడాలి సార్ ఇక్కడ. బికాజ్ సిన్స్ యు ఆర్ హియర్ ఐ వాంట్ దిస్ పాయింట్ టు బి టచ్డ్. సహజీవనం చేస్తున్న వాళ్ళకు కూడా దంపతులు అనే హోదా ఇస్తాం అనేది ఇప్పుడు జనగణనకి సంబంధించిన ఒక కొత్త ఇది సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా దీని మొడాలిటీస్ ఏంటి తెలియని వాళ్ళ గురించి తెలియని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు తెలిసి సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఇద్దరు సహజీవనం చేస్తున్నారు అంటే వాళ్ళు పెళ్ళి అనే వ్యవస్థ మీద నమ్మకం లేకో లేదంటే ఒకళ్ళనొకళ్ళు అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత పెళ్ళిలోకి ఎంటర్ అవ్వాలనో వాట్ ఎవర్ ద రీజన్స్ కుడ్ బి అనేది నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఇంటర్వ్యూన్ అయిపోయి వాళ్ళ పర్సనల్ దాంట్లోకి మీరు దంపతులే అంటే కనుక ఇది ఎవరికి బెనిఫిట్, ఏ విధంగా దంపతులు కాదు. అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే లివింగ్ ఇన్ ఎ సేమ్ రూఫ్ యూ కెనాట్ అట్రిబ్యూట్. అంటే ఇద్దరు వ్యక్తులు మ్యారేజ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో డిస్ప్యూట్ వచ్చాక డిస్పస్ అయిపోయాక లీగల్లీ డిస్పస్ అవ్వలేదు అనుకోండి, ఓన్లీ మోరల్లీ దే డిస్పస్, ఫిజికల్లీ దే డిస్పస్, బట్ వేరే వాళ్ళతో కలిసి ఉన్నంత మాత్రం మీరు అట్రిబ్యూట్ చేయడానికి లేదని చెప్పేసి అని చెప్పింది. అంతే. సహజీవన జంటలకు కుటుంబ హోదా. సో కుటుంబం ఈజ్ నథింగ్ బట్ కపుల్, వైఫ్ అండ్ హస్బెండ్ అనే ఇప్పటి వరకు అనుకున్నాం. కానీ సహజీవన జంటలకు కుటుంబ హోదా. సెన్సస్ కమిషన్ స్పష్టీకరణ, రేపటి నుంచి దేశవ్యాప్త జనగణన, తొలి దశలో జరగనున్న ఇళ్ల సర్వే. ఓకే, సో దీని లోపల చదివితే కనుక కీలక మార్పులు ఏంటంటే సహజీవనం చేస్తున్న వారిని వివాహిత జంటగా పరిగణిస్తారు. భారత రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణన్ ఈ విధంగా తెలిపారు. సో నేను అందుకే దంపతులు అన్నాను. ఓకే, అయితే ఇప్పుడు నేను దానికి కూడా చెప్తాను చూడండి. స్టేబుల్ లివ్-ఇన్ కపుల్స్ ఇన్ ఇండియా విల్ బి రికార్డెడ్ యాజ్ ఎ మ్యారీడ్ ఇన్ సెన్సస్ 2027 టు రిఫ్లెక్ట్ సోషల్ చేంజెస్. అంటే స్టేట్ గవర్నమెంట్ సోషల్ చేంజెస్ని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకోవాలి. ఆ సోషల్ చేంజెస్ని బేస్ చేసుకునే నేను చాలా సందర్భాలలో చెప్పినాను ఈస్కి సంబంధించింది. అంటే ఒక యాక్ట్ ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి. ఇంజనీరింగ్ చేసిన తర్వాత అంటే 4 E's ఉంటాయి: ఇంజనీరింగ్, ఎగ్జిక్యూషన్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్. ఎప్పుడు ఇంజనీరింగ్ చేస్తాము అంటే సోషల్ చేంజెస్ వచ్చినప్పుడే ఇంజనీరింగ్ చేయాలి. అంటే ఎవ్రీ 5 years అంటే పాలసీస్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇంజనీరింగ్. ఆ ఇంజనీరింగ్లో భాగంగానే సెన్సస్ ఏం చెప్తున్నారు, 2027 సెన్సస్కి రిఫ్లెక్ట్ ఆఫ్ సోషల్ చేంజెస్ not in a legal equivalent of the marriage, but Supreme Court and High Courts have ruled consistently adult in live-in relationships are legal and protected even if one partner is already married as long as it is not in a bigamous. అంటే బైగమీస్ అనేది ఉండేవి, అది క్రైమ్ బేసికల్గా. దాన్ని సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చెప్తుంది అంటే వన్ పార్ట్నర్ మ్యారేజ్ చేసుకొని ఇంకో పార్ట్నర్ మ్యారేజ్ చేసుకోకుండా లైవ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళని కపుల్స్ కింద ట్రీట్ చేస్తామంటున్నారు. నాట్ ఈక్వలెంట్ ఆఫ్ మ్యారేజ్. అగైన్ మళ్ళీ ఈక్వలెంట్ ఆఫ్ మ్యారేజ్ ఒక ట్యాగ్ తీసుకొస్తారు ఇప్పుడు. కపుల్స్ వితౌట్ మ్యారేజ్ అనో, కపుల్స్ విత్ మ్యారేజ్ అనో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి 10-20 ఏళ్ల క్రితం ఎగ్జాక్ట్లీ మేల్ ఫీమేల్ ఇప్పుడు జెండర్స్ ఎట్లా డెవలప్ అయిందో ఇది కూడా అట్లా డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి వీళ్ళకి లీగల్ రైట్ని కావాలి కదా. ఇప్పుడు సపోజ్ ఈ కపుల్స్కి న్యాచురల్గా పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు మ్యారీడ్ కాదు కానీ లీగాలిటీ వాళ్ళకి రావాలి కదా, లీగల్ రైట్ రావాలి కదా. సో మదర్ ఫాదర్ ఒకటే ఉండొచ్చు, బట్ దే ఆర్ నాట్ కపుల్స్, మ్యారీడ్ కపుల్స్, అన్మ్యారీడ్ లివింగ్ టుగెదర్ కపుల్స్. కాబట్టి ఆ లీగల్ రైట్ ని ఒక కేటగిరీ. మై క్వశ్చన్ ఈస్ లైక్ ఇఫ్ టూ పీపుల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్ ఇస్ వెరీ సింపుల్. ఎందుకు అంటే ఎలా అయితే మ్యారేజ్ ఒక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ని ఇచ్చిందో ఇది కూడా ఒక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ ఇవ్వడమే. ఎందుకంటే మ్యారేజ్లో మీకేంటి, వైఫ్ అండ్ హస్బెండ్ మోరల్గా, ఎథికల్గా, లీగల్గా దే ఆర్ బౌండ్. రైట్. వెన్ దేర్ మోరల్ అండ్ ఎథికల్ ఆర్ ఎమోషన్ వెన్ డిస్ట్రాక్టెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆర్ డిస్టర్బ్డ్ ఆర్
డ్యామేజ్డ్, అలాంటప్పుడు వాళ్ళు విడిపోతారు. ఓకే, ఇట్స్ నాన్ రివోకబుల్, డ్యామేజ్డ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు రివోకబుల్ కాని మ్యారేజెస్లో నువ్వు ఎంత లాగినా ఆ బ్యాటిల్ పోతూనే ఉంటుంది తప్పనిచ్చి, వీళ్ళ ఏజ్ పోతూ ఉంటుంది తప్పనిచ్చి, లీగల్ బ్యాటిల్ నడుస్తుంటుంది. కానీ వీళ్ళ ఏజ్ని కానీ, వీళ్ళ ఎమోషన్స్ని కానీ, వీళ్ళ యొక్క డే లైఫ్ని కానీ, ఆ హ్యాపీనెస్ని కానీ, హార్మోనియస్ని కానీ, సోషల్ స్టేటస్ని కానీ మనం తిరిగి తీసుకురాలేము. అయిపోయిన తర్వాత తీసుకురాలేము. ఎందుకంటే 5 years అయిపోయింది అనుకోండి, ఇట్స్ గాన్. ఇన్ కేస్ ఈ ఇన్ బిట్వీన్ ఒక మ్యారీడ్ అయిన వాళ్ళు వాళ్ళ మ్యారీడ్ అంటే లీగల్ మ్యారేజ్ పర్సన్స్తో ఒకవేళ కపుల్డ్గా లేకపోయినా డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటే, if they connected with someone else, if they did not married, now the government is protecting them by way of giving some category. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకోలేదు, లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ రిలీవ్ అవ్వాలి, ఇక్కడ రిలీవ్ అవ్వాలా. కానీ రిలీవ్ అవ్వలేదని చెప్పేసి ఎన్ని రోజులు పస్తుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, కంపెనీలో రిలీవ్ ఇవ్వలేదు. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 25 yearsలో రిలీవ్ ఇవ్వకపోతే 35లో రిలీవ్ ఇస్తే, లెట్ మీ జస్ట్ కాంప్రిహెండ్ దిస్. అంటే ఒక వివాహంలో ఉన్న ఒక జంట డివోర్స్ రాకుండా విడిపోయి ఒక 5 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, మహిళ అవ్వచ్చు లేకపోతే పురుషుడు అవ్వచ్చు, వాళ్ళు ఇంకొకళ్ళతోటి లివ్ ఇన్ రిలేషన్కి వెళితే అది ఇంతకు ముందు క్రైమ్ అయ్యేది, చాలా క్రైమ్ అయ్యేది. ఇప్పుడు అది కాదు. ఎందుకంటే ఇండియాలో ఫర్టిలిటీ రేట్ చాలా తగ్గిపోయింది. ఈ ఫర్టిలిటీ రేట్ తగ్గిపోవడానికి మేజర్ రీజన్స్ ఏంటి అంటే, ఇలా విడిపోయి డిస్ట్రాక్షన్ అయిపోవడం వల్ల ఒక 5 years వెళ్ళిపోయాయి అనుకోండి, విమెన్ ఫర్టిలిటీ పర్సంటేజ్ పడిపోతుంది. ఎందుకంటే మీకు 20s నుంచి 30sలో ఉండే ఫర్టిలిటీ కెపాసిటీ 30s+లో ఉండదు. సో ఇప్పుడు బ్యాటిల్స్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, 20 to 30 మధ్యలో జరిగిపోతున్నాయి. ఆఫ్టర్ 30+ ఏముంటుంది, యూజ్లెస్. ఇంకో మ్యారేజ్ వాళ్ళు చేసుకున్నా దెర్ ఈస్ నో యూజ్. అట్లా ఇండియా ఫర్టిలిటీ పర్సంటేజ్లో కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. కాబట్టి ఇలాంటి స్టేటస్ కానీ ఇవ్వకపోతే, వెదర్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ అని పక్కన పెట్టేసండి, ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఫస్ట్ ఈ ప్రొడక్షన్ అన్న పెరగాలి అంటే ఒక కేటగిరీ క్రియేట్ చేసినప్పుడే. అయితే నా ఉద్దేశం మీరు చెప్పిన దాంట్లో ఇంకా ఇంజనీరింగ్ జరగాల్సిన అవసరం చాలా. రైట్ సార్. చాలా అంశాలు మాట్లాడాం సార్. సో మళ్ళీ కలుద్దాం సార్. వీ విల్ టాక్ మోర్ అబౌట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాటి గురించి మాట్లాడాలి, ఏది లీగల్ ఏది కాదనేది మాట్లాడాలి. అఫ్ కోర్స్ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కూడా నెక్స్ట్ సెషన్లో మనం మాట్లాడదాం. సో ఈ రకంగా ఎవరి బుక్కులు వాళ్ళు రాజ్యాంగాలు రాసుకుంటే అసలు ఒరిజినల్ రాజ్యాంగం మీద మీరు విలువ ఏ మేరకు ఉంటుంది ప్రజలకి అనేది ఖచ్చితంగా నెక్స్ట్ మాట్లాడదాం సార్. Thank you so much for being with us. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.